కొంతమంది అసలు చదవలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి కలిసి చదవండి. ఇది అధ్యాయంలో 13 వచ్చిన అందరం కలిసి. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు మొలుచును, దుర్లభమైన చెట్లకు బదులుగా మంచి వృక్షం లేదు. అది యెహోవాకు క్రాంతిగా ఆయన కొట్టలేకుండా నిలిచిన నాకు సూచనగాను ఉండదు. ప్రేమ లేని తండ్రి, ఈ నెల మొదటి దినంలో సజీవులుగా ఉంచబడి ఇక్కడ స్మరణ ప్రార్థన మందిరంలో మీ రక్తం చేత విమోచించబడిన నిపుణులుగా ప్రభు బల్ల చుట్టూ చేరి రాగలుగుటకు మాకు ఇచ్చిన మీ కృపను బట్టి స్తోత్రాలు. గత నెలంతటిలో మాకు తోడుగా ఉండి మీరు శత్రువుల మీద మాకు ఇచ్చిన విజయం బట్టి, మా ప్రభు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి, బలపరిచిన విధానాన్ని బట్టి ఆదరించి ధైర్యపరిచి మమ్మలను నీ మహిమ కొరకు సాధనములుగా వాడుకుంటూ వచ్చినందుకు స్తోత్రములు. ప్రియతండ్రి, మీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మా నిమిత్తమై శిలువ మరణమును పొందినంతగా విధేయతను చూపించి మీ కుడిపార్శ్వను హెచ్చించబడి అన్ని నామముల కంటే పైనామమును కలిగిన వాడుగా ప్రతి మోకాలు మోకరించి ప్రతి నాలుక తండ్రి మీ మహిమ కొరకై యేసుక్రీస్తు వారిని ప్రభువుని ఒప్పుకొనవలసినదిగా ఉన్నందులకే స్తోత్రాలు. ఈ విధంగా పాడుతూ వచ్చినట్లుగా కూడా పాప శాపం నుంచి విడిపించినారు, మరణమయం నుంచి విడిపించినారు, లోకం నుంచి విడిపించినారు, శత్రు యొక్క బలం నుంచి మమ్మల్ని మీరు విమోచించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధమైన పరలోక సన్నిధి మా మధ్యలో ఉంచి మీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని స్థలాన్ని పరిశుద్ధపరిచి శత్రువు కాలను దూరపరచుమని క్రీస్తు శక్తి కలిగిన నామమున విశ్వాసంతో ఖండించి బంధిస్తున్నాం. చదివిన లేఖన బాగులను దీవించము. మీ సన్నిధిని అనుభవిస్తూ మీ యందు ఆనందిస్తూ ఆత్మ సత్యములతో మిమ్మల్ని ఆరాధించి మహింపరచున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటాం. అవి కూడా నిష్ప్రయోజకు నన్ను కూడా మరుగుపరచము, గొంతును తాకము, కావలసిన మాటలు అనుగ్రహించము. ఒక అలవాటుగా ఆచారంతో కాకుండా నిజంగా ప్రభువును సంతోషపరిచి తృప్తిపరిచి మహింపరిచి ఆరాధనను మాకు అనుగ్రహించమని నీ ప్రేమలైన హస్తాలకు అర్పించుకుంటూ సహవాసం సంతోషంగా దేవునికరంగా దేవుని మహిమార్థమైనదిగా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచేదిగా చేయము. మీ పరిశుద్ధమైన రాకడ కొరకైన సిద్ధపాటులో భాగంగా ఉండగలుగుటకు సహాయం చేయమని శత్రువుకు కనబడి చీకటి కారణాన్ని గద్దిస్తున్నాం. మాకు మీరు ఆధిపత్యం వహించండి. మీరు ఇవ్వకుండా మేమేమీ పొందలేము. మీరు ఆకర్షించుకుని ఎవరు కూడా మెరుగుకు రాలేరు. అవి మీకు అర్పించుకుంటూ అంగీకరించుకొని మా రక్షకుడు విమోచకుడైన యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థన చేయించుంటున్నాం తండ్రి. ఆమేన్. వచ్చింది గ్లాస్ ఉంటుంది. యెషయా గ్రంథము 55, ఏదో గ్లాస్ ప్లాస్టిక్ 55వ అధ్యాయంలో మనము చూడగలిగినటువంటి కొన్ని విషయాలు ఉంటున్నవి. ఎప్పుడు కూడా ప్రభువును ఆరాధించడం అంటే మనం ఎంత అల్పులమో తెలుసుకోవాలి మొదటిది. రెండోది దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. మూడోదిగా ఆయన మన కొరకు ఎంత తగ్గించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తగ్గించుకొని మనల్ని ఎంత ఉన్నతమైన స్థానం కొరకు హెచ్చించినాడో అది కూడా మనం తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి. దాని కొరకు మనం క్రయం చెల్లించాలి. మన రక్షణ కొరకు మనమేమి క్రయం చెల్లించలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కొరకు విమోచన క్రయధనమును సిలువలో చెల్లించినట్లుగా చూడగలుగుతాం. అయితే అందులో ఉన్న రక్షణలో ఉన్న రక్షణ ఉచితమే. అయితే రక్షణలో ఉన్న ఆశీర్వాదములన్నీ అనుభవించాలంటే మనము తగినటువంటి క్రయము చెల్లించేటువంటి వారంగా మనం ఉండాలి. యేసు వారిని గురించి ఏమని చెప్పబడుతుంది? ఆయన మృతుల నుండి తిరిగి లేకపోయిన తర్వాత వాళ్ళు గ్రహించలేదు. ఎమ్మాయి మార్గంలో వెళుతుంటే ప్రభు లేఖనాలను చూపించి వారిని గద్దించి ఇంకా ఏమన్నాడు ప్రభు, మరి క్రీస్తు ఇలాగూ శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము కాదు అంటే ఇట్ ఈస్ మస్ట్, దేర్ ఇస్ నో అదర్ గో. అట్లనే ఆయన శ్రమల ద్వారా మహిమలోనికి ప్రవేశిస్తే మనం లేకుండా ప్రవేశిస్తామా? చెప్పండి. లేకుండా మనం ప్రవేశిస్తామా? ప్రవేశించలేము. కనుక ప్రభు సన్నిధిలో ప్రభుదినం మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చెల్లించిన
ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో ఏం చేయాలా? మనం కూడా ప్రభు కొరకు అర్పించుకోకుండా ఆరాధన చేస్తే ఏమేం ప్రయోజనమో లేనే లేదు. అంటే మన ఆరాధన కొంత క్రయంతో కూడుకున్నదిగా ఉండాలి, నాట్ జస్ట్ విత్ వర్డ్స్ కదా. ఇక్కడ యెషయా 55వ అధ్యాయంలో చూస్తే దేవుని వాక్యం మన తలంపుల కంటే దేవుని తలంపులు. తర్వాత మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఎందుకంటే ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. మనం ఎక్కడి నుంచి వచ్చినాము? మట్టిలో నుండి వచ్చినటువంటి వారం. మన అంతమైంది మళ్ళీ అదే మన యొక్క అది ఎప్పుడు మన జ్ఞాపకంలో ఉండాలి. ఉండకపోతే ఉంటేనే మనం ప్రభు కొరకు జీవించగలుగుతాం, లేకపోతే జీవించలేము. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని పోలుస్తున్నాడు చూడండి. దేవుని వాక్యంలో మరి 13వ వచనం చదవండి. దేనికి బదులుగా? ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా కొంచెం వృక్షం లేదు. ముండ్ల చెట్లు అని అంటే దేనికి గుర్తుంది? ముండ్ల అనేటువంటిది శాపానికి గుర్తు, దేవుని యొక్క తీర్పు కూడా గుర్తు. దేవుని యొక్క శాపానికి గుర్తు, దేవుని యొక్క తీర్పు కూడా గుర్తు. అయితే ముండ్లు అనేటువంటివి కొన్ని విషయాలు తెలియపరుస్తాయి. మొదటిది శాపానికి గుర్తు. తర్వాత రెండోది ముండ్లు దేనికి గుర్తు? హానికరానికి గుర్తు. ఎవరు చెప్పినారు ముండ్లు శిలువ గుర్తు అని? ఎవరు చెప్పినట్టు విన్నట్టున్నారు కదా. సరే, ఇక్కడ అది కూడా కరెక్టే, రకరకాలుగా ఉంటుంది. మొదటిది శాపానికి గుర్తు. రెండవదిగా మనం చూస్తే హానికరమైనవి. ముళ్ళు దేనికి గుర్తు? కొన్ని ముళ్ళు దొక్కితే ఆ ఇన్ఫెక్షన్కి బ్రతకను కూడా బ్రతకరు. ముళ్ళు దేనికి గుర్తు? కీడుకు, హానికి మరి గుర్తు. అంతేకాకుండా ముళ్ళ చెట్టు అంటే ఎవరు దాని గురించి చింతించరు, దాని గురించి ఆలోచించరు కదా. దాని గురించి ఎవరైనా శ్రద్ధ తీసుకుంటారా? ముళ్ళ చెట్లకు నీళ్లు పోసేది, పెంచేది ఎవరు ఏం శ్రద్ధ తీసుకోరు. మనం కూడా ఒకప్పుడు మన గురించిన శ్రద్ధ నోబడీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. దాని తర్వాత మనం చూస్తే ముళ్ళంటే ఏమీ విలువ లేనివి. ఎవరైనా ఇంటి స్థలంలో ముళ్ళని పెరిగినాయి అనుకోండి, ఆ ఇంటికి పునాది వేస్తారు, ఇల్లు కడతారు అని అంటే పేదవాళ్ళు వచ్చి సరే చెట్లు కొట్టుకొని పోతామని అంటారు. చెట్లు కొట్టుకొని పోతాం అంటే డబ్బులు ఇవ్వని అంటాడు ఆయన. తీసుకొని పోండి అన్నీ అంటాడు. ఇంకొక కండిషన్ ఏంది? వేరుతో సహా లేపుకొని పోవాలి, మళ్ళీ రాకుండా. వేరుతో సహా వాటికేం విలువ లేదు, వాటికేం సౌందర్యం లేదు, వాటికేమి ఘనత అనేటువంటిది లేదు, వాటికి స్థానం అనేది కూడా లేదు, స్థానం కూడా లేదు. చివరికి వాటి ముగింపు ఏంది? అగ్నిలో కాల్చివేయబడేటువంటి దానికి. కనుక ఒకప్పుడు మనం పాపంలో శాపగ్రస్తులంగా ఉన్నాము, హానికరంగా ఉన్నాము. మన గురించి విచారించి చింతించే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏమి విలువ అనేటువంటిది లేదు, ఏమి సౌందర్యం అనేది లేదు. సౌందర్యం అని అంటే ఈలోక సౌందర్యం ఉంది, బాహ్య సౌందర్యం ఉంది. యెషయా 40లో తర్వాత చూసుకోండి. దేవుడు ప్రకటించమనంటే ప్రవక్త అయిన యెషయా ఏం ప్రకటించాలి అని అన్నాడు. ఏం ప్రకటించాలంటే దేవుడు ఏం ప్రకటించమని అన్నాడు? ఏమన్నాడు? చదవండి వాక్యం బాగా. యెషయా 40వ అధ్యాయంలోనే ప్రయోజనుడు భక్సింగ్ గారి ద్వారా దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే, ఒకప్పుడు రోమన్ కేథలిక్ పాస్టర్లే బైబిల్ కలిగి ఉండాలి. ఎవరి దగ్గర బైబిల్ ఉండకూడదు, చదవకూడదు, ఎందుకంటే సత్యం తెలుసుకోకూడదు. అట్లనే పాస్టర్లు కూడా మేము ట్రైనింగ్ అయినాము, మేమే పాస్టర్లు, మేము తప్ప ఎవరు వాక్యం చెప్పకూడదు అని అంటారు. అది భక్సింగ్ గారి ద్వారా దేవుడు నేర్పించింది ఏంటి? ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద బైబిల్ చదవాలా, ప్రభుత్వ సమయం గడపాలా. మేము చెప్పేదే కాదు, మీరు కూడా తెలుసుకోవాలా.
ఏమన్నాడు భక్ష్య గారు 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో ఏమి ఇచ్చినాడంత దేవుడు మన్నాతో పోషించాడు. ఎడదానికి వస్తేనే మన్నా ఏమైపోయింది, ఆగిపోయింది. అట్లా దేవుడు కొంతకాలం మిమ్మల్ని పోషిస్తాడు. ఆ తర్వాత మీకు మీరే కూర్చుకునేది నేర్చుకోవాలా. పెద్ద సేవకులు బోధన చేసేటప్పుడు చాలామంది చాలా భయభక్తులతో చిన్న సేవకులు రాసుకొని ఉన్నట్టు పోయి చెప్తారు. అర్థమవుతుందా? వాటి వల్ల ఏమి అంత ప్రయోజనం అయితే వినేదానికి బాగుంటుంది, కానీ లోపల ఏం జరగదు. మైండ్ టు మైండ్ అంతవరకే, బట్ నాట్ హార్ట్ టు హార్ట్. అర్థమవుతుంది. ఇక్కడ ఏమన్నది 40వ అధ్యాయంలో చూడన్నారు. వచనం చెప్పమ్మా. 6 చదవండి. ఆలకించుడి, ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చింది ప్రకటించమని. నేనేం ప్రకటించాలని అడిగింది ఎవరు? యెషయా అడిగినారు. అడిగితే ఏమన్నాడు దేవుడు? నీకు నేను పెద్ద మెసేజ్ ఇస్తాను, 7 పాయింట్లు రాసుకో అన్నాడా? ఏమని అన్నాడు? చదవని. సర్వ శరీరులు అంటే ఎవరు? ఎవరెవరు? ఇంక్లూడింగ్ మీ కాదు. ఫస్ట్ మైసెల్ఫే కదా. నేను సర్వ శరీరులు దేని పోయినారు? గడ్డిని పోలిన వారు. తర్వాత వారి అందం అంటే వాటి ఈ లోకంలో వారికి ఉన్నటువంటి వైభవం అంతా కూడా ఏమన్నది? వారి అందం అంతయో అడవి పువ్వు వలె ఉన్నది. గడ్డి లేదు, పువ్వు లేదు. ఇంకా వేరే ఎండిపోతే పువ్వు ఏముంటుంది? ఇంకా లోపల వేరే ఎండుతామంటే బయట పువ్వు ఏమైపోతుంది? వాడిపోయి వెళ్ళిపోతుంది. మనమే గడ్డి, మనమే పోయేటోళ్ళం అంటే ఇంకా మనకున్నదంతా ఏమైపోతుంది? అంత వదిలివేయవలసి వస్తుంది. అది మనం అంత అల్పులం. అయితే మనం అంత సులభంగా అల్పులం అనుకుంటామా? గడ్డి అంతా బాగు చేసుకొని నా అంత గొప్పవాడు అనుకుంటాం కదా. అట్లా ఉంటాం మనం. అయితే ఇక్కడ ప్రభు సెలవు ఇచ్చింది ఏంటంటే, మనము మొండ వంటి వారము, విలువ లేదు. నేను చెప్పిన సౌందర్యము లేదు. ఈ లోక సౌందర్యము వైభవము దేవుని దృష్టికి వైభవము కానే కాదు. ఇప్పుడు నేను మిగిలిన చెప్పను నేను. అయితే ఇక్కడ మనం ఏం చూస్తుంటున్నాము? సౌందర్యం లేదు, దానికి ఏమి ఘనత అనేది లేదు, దానికి పెద్ద చోటు అనేది లేనే లేదు. చివరిగా చూస్తే ఫైనలీ ఇట్ ఈస్ ఫిట్ ఫర్ ఓన్లీ ఫైర్. పొయ్యిలో పెట్టి కాలుస్తారు, ఏదో చోట కుప్ప పోసిన కాల్చారు. కనుక మనకి జీవితాలు అటువంటివి. పాపంతో ఉన్నవారము, శాపగ్రస్తులము, విలువ లేని వారము, మన గురించిన చింత ఎవరికి లేనే. మనం పాపంలో జీవిస్తుంటే ఎవరు చింతిస్తుంటున్నారు? ఇంకా ప్రోత్సహిస్తారు. అయితే ప్రభు మనల్ని వచ్చి చింతించినాడు, మనల్ని దృష్టి ఉంచినాడు. అయితే అటువంటి వారం మనం ముండ్ల చెట్టు వంటి వారము. తర్వాత ఏమైంది? రెండవది దురదగొండి చెట్లు. ఇప్పుడు లేవు దురదగొండి చెట్లు. దురదగొండి చెట్లు అంటే తెలుసా మీకు? తెలుసా? ఎప్పుడైనా ఎవరైనా కొట్టినారా దాంతో మిమ్మల్ని? దురదగొండి చెట్లు అంటే అది తగిలితే జల భయంకరంగా ఉంటుంది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళకి తగిలితే వాళ్ళు ఏమి చెప్పరు, నాకు జలగ ఉంది అని చెప్పరు. ఊరికి తీసుకొని ఇంకోరికి ఇస్తారు, అది ఊరికి అట్లా కొడతారు వానికి. ఇంకా అట్లా ఉంటుంది. మన పాపంలో ఒకప్పుడు మనం పాపలమే కాకుండా వీ హ్యావ్ బికమ్ ద కాజ్ ఫర్ ద ఇంక్రీజింగ్ సిన్. పాపం విస్తరించే దాని కొరకు మనము ఉంటూ వచ్చినాం. పాపంలో ఉన్నవారము పాపమును వ్యాపింపజేస్తూ వచ్చినటువంటి వారం. మనకే తెలుసు ఏ ఏ పాపములు మనం చేస్తూ వచ్చినామో, ఇంకెవరెవరిని ఇతర పాపాలు చేసేదానికి ప్రేరేపిస్తూ వచ్చినాము. ప్రభు నమ్మకం ముందు నా ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్రెండ్స్ వేరుగా చూసేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అని వాళ్ళు ఏందిరా, ఏమో నువ్వేమో మంచోడు అన్నట్టు, మేమేందో చెడ్డోడు అన్నట్లు మమ్మల్ని అట్లా చూస్తారు ఒక రకంగా అని అనేవాళ్ళు. అది ఎప్పుడన్నా ఇంటికి వచ్చి పిలవమనేవాడిని, పిలిస్తే బయటికి వెళ్ళేవాడిని. మా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు వాళ్ళు నన్ను జడగొడుతున్నారు.
నేనే వాళ్ళని చెడగొడుతున్నాను. కనుక మనం ఏంది, పాపం చేస్తూ వచ్చేవారము, పాపాన్ని వ్యాపింప చేస్తూ వచ్చేటువంటి వారం మనం ఏదో చాలా మంచోళ్ళం అని అనుకుంటాం. రక్షించబడినా, సేవ చేస్తున్నా, ఎవరైనా సరే పౌలు అన్నాడు, నా యందు మంచిది ఏది ఎప్పటికీ నివసించదు, దాని మీద విజయం పొందుతున్నాను. ఏది నివసించదు మంచిది, చెడ్డది ఎంతవరకు నివసిస్తుంది? యాజ్ లాంగ్ వీ లివ్ దట్ ఆల్సో లివ్స్ విత్ అస్. ఇంతకుముందు పాటలు ఏదో వచ్చింది, జయం ఇచ్చినాడు, ఇవన్నీ ఇచ్చినాడు. ఆ పాటలు పాడేటప్పుడు కూడా ఆత్మతో కొంచెం మనసుతో పాడుతూ ఉండాలి. సరే, ఇక్కడ ఇది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆ పాపమును బట్టి. అయితే దేవుడు ఏం చేసినాడంట, మళ్ళీ చదవండి అదే వచ్చినాము, ముండ్ల చెట్లకు బదులుగా ఏం మొలుస్తుంట? దేవదారు. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి చెట్లు. దేవదారు, గొంజి దేని కొరకై ఉపయోగము? దేవదారు అంటే మేము చూడలేదు. దేవదారు చెట్లు డార్జిలింగ్ సైడ్ పోతే, సిక్కిం సైడ్ పోతే దేవదారు చెట్లు ఉంటాయి. 40, 50, 60 అడుగులు ఎక్కి ఉంటుంది. ఒక్కోటి ఇట్లా పట్టుకుంటే ఇద్దరు పట్టుకొని ఎంత ఉంటుంది. ఒక అడుగు కట్ చేస్తే యావరేజ్ ఒక 3 feet వస్తుంది అనుకోండి. 50 into 3 అంటే ఎంత? 150. 150 into 3000 అయ్యండి, కొన్ని 2000 అయ్యండి, ఎంత అవుతుంది? రావు లెక్కలు. ఎంత? 150 into 2000. 150 into 2 అంటే 3000. 30,000, 3 lakhs కదా. అంత వాల్యూ దానికి. మన పాడైనటువంటి జీవితాలను దేవుడు అంత విలువైనటువంటిగా చేస్తున్నాడు. అంతేకాదు, వాడి ఘనత ఉంటుంది. ఎక్కడెక్కడ వాడతారు అవి? ఎక్కడెక్కడ వాడతారు? దేవుని మందిరానికి, రాజుల గృహంలో, ఈ 2 స్థలాల్లో వాడతారు. మెయిన్ దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే దేవదారు ఆ రెండింటికి, ఒకటి దేవుని మందిరము, రెండోది రాజుల గృహాల కొరకు వాడతారు. ఎంతో విలువైనవి, తర్వాత ఎంతో సౌందర్యం ఇచ్చేవి, ఎంతో ఘనతను ఇచ్చేటువంటివి, ఎంతో విలువైనటువంటివి దేవదారు కానీ, గొంజి చెట్లు కానీ. చూడండి ఒక మాట ఇక్కడ యెషయాలోనే 60వ అధ్యాయం చూడండి. యెషయాలో 60వ అధ్యాయం, 60వ అధ్యాయంలో చదవండి ఎవరైనా. 13వ వచనం. నా పరిశుద్ధ ఆలయపు అలంకారం నిమిత్తము లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నేను నా పాద స్థలమును మహిమపరిచి. దేవుడు మనల్ని అటువంటి జీవితాలను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? దేవదారు, గొంజి, దేవుని యొక్క మందిరం. దేని కొరకంట? 13వ వచనంలో మధ్యలో మొదటి భాగం చదవండి మళ్ళీ. దేని కొరకంట? ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయం యొక్క అలంకారం. ముళ్ళ చెట్లకి ఏం అందం ఉంది, ఏమి సొగసు ఉంది, ఏమి ఘనత ఉంది. దేవుడు తన యొక్క పరిశుద్ధమైన ఆలయంలో నిన్ను నన్ను ఒక అలంకారంగా, సౌందర్యంగా, ఒక ఘనతగా అలాగూ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకే ప్రభు శిలువ మరణం పొందినాడు. మేకులతోనే కాదు, తల మీద ముళ్ళ కిరీటము కొట్టబడినాడు. అంటే ఏంది? ముళ్ళంటే దేని గుర్తు? శాపానికి గుర్తు, కీడుకు గుర్తు, తీర్పుకు గుర్తు. కనుక మన ప్రభు అలాగున మన కొరకు కీడును సహించినాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినాడు, శిలువను సహించినాడు, శాపగ్రాహిగా చేయబడినాడు. ఎట్లా చేయబడినాడు? శాపగ్రాహిగా చేయబడి మనకు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించినాడు. కనుక ముందు హానికరమైనవి. ప్రభు మన కొరకు కీడు నష్టాన్ని పొందినాడు, మన కొరకు అన్యాయ తీర్పు పొందినాడు. నీతిమంతుడు, నీతి కలిగిన న్యాయాధిపతి అన్యాయపు తీర్పు పొంది మన కొరకు శిలువ మరణానికి మనకు ఆశ్చర్యం. భూమి ఆకాశం సృజించినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు పాపుల చేతికి అప్పగించబడి
పాపుల చేత హింసించబడి, పాపుల చేత చంపబడి, అన్యాయ తీర్పును పొందిన వాడిగా ఉన్నాడు. అలాగున ప్రభు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. మనం గ్రహించలేం. మనకు చిన్న అన్యాయం జరిగితే లోకంలో భరించలేము, ఇంట్లో భరించలేము, సంఘంలో కూడా భరించలేము. చిన్నది జరిగిందంటే అయితే ప్రభు ఆశ్చర్యం, లోకమందరికీ తీర్పు తీర్చబోయేటువంటి నీతి కలిగినటువంటి ఆ న్యాయాధిపతి నీతి న్యాయములు తన సింహాసనానికి ఆధారమైనటువంటి వాడు ఆయన అన్యాయపు తీర్పును పొందినాడు. ఎటువంటి అన్యాయపు తీర్పు? ఎవరికీ జరగదు. ఈయన ఎంత దోషం లేదు, అయితే మరణం. ఏ న్యాయాధిపతి అయినా చెప్తాడా ఈయనందు ఏ దోషం లేదు, పోయి ఉరి తీయండి అని? అయితే ప్రభు అలాగున మన కొరకు అన్యాయ తీర్పును పొందినాడు, శాపగ్రాహి అయినాడు, వికారమైన వాడిగా చేయబడినాడు, మన కొరకు ఎంతో కీడును సహించినాడు అన్ని విధాల. ఎందుకొరకు? న్యాయమైన విధానంలో నేను నీతిమంతులుగా తీర్చబడి చివరికి ఎట్లా అంట, పరిశుద్ధ స్థలం వైపు మనం చూడకూడదు, అందులో ప్రవేశించలే. అయితే ఆయన పరిశుద్ధమైనటువంటి ఆయన ఆలయం కొరకు మనల్ని ఏం చేస్తున్నాడంట? అలంకారంగా చేస్తున్నాడు. ఒక చిన్న మాట చదువుతాము, చాలాసార్లు మనం గ్రహించము. 15వ వచనం చదవండి. అందరు కావాలి అట్లా చదవండి. 15 నేను విసర్జించబడుతున్న బట్టి దేశింపబడుతున్న బట్టి ఎవరు నీ మార్గమున sometimes we have to face ఉండమ్మా sometimes we have to face such kind of situations. ద్వేషించబడేది ఎవరు నీ మార్గమున దాటిపోలేదు. నోబడీ ఈజ్ కేరింగ్. కొన్నిసార్లు లోకంలో, కొన్నిసార్లు దేవుని సంఘంలో కూడా, దేవుని సంఘంలో అటువంటి పరిస్థితుల్లో వెళ్ళేటువంటి వారిగా కూడా ఉంటున్నారు. అయితే నువ్వు ద్వేషింపబడుతున్న బట్టి తర్వాత ఎవడును నీ మార్గమున దాటిపోవటం లేదు అంటే ఇక్కడ ఏమనుంది? తృణీకారం 14 మధ్యలో తృణీకరించినటువంటి వారు. ఇప్పుడు 15లో విసర్జించబడుట, ద్వేషించబడుట, ఎవడును నీ మార్గమున దాటిపోవటం. అటువంటి వారితో ఏమంటున్నాడు? చదవండి. నేను శాశ్వత శోభాదిశ్యంగాను బహుతరములకు శాశ్వతమైన శోభాదిశ్యం ఏమనుంటుంది? ఇటర్నల్ ఎక్సలెన్స్, శాశ్వతమైన శోభాదిశ్యంగాను. తర్వాత ఇంకోటి ద జాయ్ ఆఫ్ మెనీ జనరేషన్స్. యేసు ఎట్లా అయినారు? అలాగున్న అయినాడు ఆయన వెంబడించేవారు కూడా అట్లా అవుతూ వస్తున్నారు. అది ఇక్కడ ద్వేషించబడినప్పటికీ, తృణీకరించబడినప్పటికీ ఎవరు నీ విషయమై ఏం పట్టించుకోకుండా చూసి దాటిపోయే వరకు ఉన్నప్పటికీ అది ప్రభు ఏమంటున్నాడు? నేను శాశ్వతమైన శోభాతిశయంగా బహుతరములకు సంతోష ఈ లోకంలో నిత్యత్వంలో. రెండు ఉన్నాయి దేవుని వాక్యములు. ఎక్కడ చూసినా నిత్యత్వం, యుగములు, దాని తర్వాత తరతరములు. ఎన్నోసార్లు ఈ మాట వస్తుంది బైబిల్లో, చదువుకోండి. యుగములు, తరతరములు. దేవుడు ఏమనంటున్నాడు? అలాగన్నప్పుడు కీర్తన గ్రంథకర్త 89వ కీర్తన అంటాడు, యెహోవా నీ కృపాతిశయమును బట్టి నిత్యము, ఇటర్నల్లీ నిత్యము నేను నిన్ను కీర్తించేదను, తరతరములకు నీ విశ్వాస. మరి ఆయన నోటితో తెలియజేస్తున్నావా? ప్రభుని గురించి, ఆయన నమ్మకత్వాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ఏదో ఒక సమయంలో నా నోటితోనే నేను తెలియజేస్తాను. కనుక మన నోరు ప్రభుని స్తుతించడానికి ఇచ్చినాడు, ప్రభుని గురించి తెలియజేసేదానికి ఇచ్చినాడు. ఇంకొక వచనం చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక చివరి అధ్యాయం. ఎబ్రిల్ రాసిన పత్రిక తెలుగులో బాగుంటుంది. 13వ అధ్యాయంలో చదవండి. 15వ వచనం ఎవరైనా. కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ, మళ్ళీ దానికి డెఫినేషన్ ఉంది. ఏమైనా అనగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు. లోకంలో ఆయన నామమును ఒప్పుకోవాలి. ఇక్కడికి వచ్చి జిహ్వా బలము. పరిస్థితులు ఎన్నున్నా కానీ కీర్తన 40-43 మళ్ళీ చదువుకోండి. రాత్రి మంగళ్ళు కన్నీళ్ళే నా అన్నపానములు అయినప్పటికీ
అంత దుఃఖంలో ఉన్న, తినేటప్పుడు తాగేటప్పుడు ఏడుస్తా కళ్ళనీళ్ళు ఉంటూ వచ్చినప్పటికీ అందరూ నన్ను ఎగతాళి చేసిన, నీ దేవుడు ఏమాయనని ఎగతాళి చేసిన. ఏం దేవుడే? రోగాలు, కష్టాలు, బాధలు, సమస్యలు ఎందుకు నమ్మినారు అనేటువంటి విధానంలో కూడా వాళ్ళు మాట్లాడచ్చు. అయితే అక్కడ కీర్తన గ్రంథకర్త ఏమంటాడంటే, ఆయనే నా దేవుడనియు ఆయనే నా రక్షకుడనియు చెప్పుకొనచ్చు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. కనుక ప్రభును మామూలు పరిస్థితుల్లో స్తుతించేది అది గొప్ప కాదు. యోబు స్తుతించినాడు. ఎట్లా స్తుతించినాడు? యెహోవా ఇచ్చెను. అంత సులభంగా వచ్చినాయి ఆ మాటలు. ఆస్తులు పోయినాయి, పశువులు పోయినాయి, అన్నీ పోయినాయి, పనివారు పోయినారు కదా, సమస్తం పోయింది. ఇవన్నీ పోతే పర్వాలేదు. ఎట్టేం 7 మంది కుమారులు, 3 కుమార్తెలు పోయినారు. అప్పుడు చెప్పినాడు, ఈ ఆరాధన వెనక ఎంతో దుఃఖం ఉంది, ఎంతో నష్టం ఉంది, ఎంతో బాధ ఉంది, ఎంతో అవమానము ఉంది. అది దేవుని దృష్టికి విలువైనటువంటి ఆరాధన, సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆరాధన. అది మనం జ్ఞాపకం పెట్టుకొని ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రభును వెంబడించేటప్పుడు వచ్చే పరిస్థితుల్లో ప్రభువును చూసుకుంటూ ప్రభును ఆరాధించేది ఎంతో గొప్ప సంగతి. ఒక విషయం నేను చెప్పాలంటే, యోబు విషయంలో మనం చూస్తే సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చినాడు. మనకు వచ్చే అన్నీ కూడా దేవుని పర్మిషన్తో వస్తాయి. పర్మిషన్ లేకుండా ఏమి రాలేడు సాతాను మన దగ్గరికి. పర్మిషన్ తీసుకున్నాడు. దేవుడు పర్మిషన్ ఏమి ఇచ్చినాడు? ఆయన ప్రాణం మాత్రము ముట్టద్దు, ఇంకా ఏమన్నా చేసుకున్నాడు. చేయగలిగినాడు, అన్నీ చేసినాడు. కొడుకులను కూతుర్లను కూడా తీసుకున్నాడు. ఒక్కరిని ఉంచినాడు. ఎవరిని? ఎందుకు ఉంచినాడు? ఒకసారి చచ్చిపోయినంటే పర్లేదు, ఇన్ని బాధలు ఏం పడతావు లేవయ్యా, చచ్చిపోయినంటే పర్లేదు. అది చచ్చిపోయే ముందు ఒక్కసారి దూషించి దానికి వాడు ఉంచింది భార్యని. అర్థమైందా? ఎందుకు వచ్చినాడు భార్యని? మనం కూడా భార్య భర్తల విషయం జాగ్రత్తగా ఉండాలి, ఇద్దరిది కదా. ఒక్కసారి దూషించి చక్క మూర్ఖురాలాగా మాట్లాడుతున్నావు, మేలైనా కీడు కూడా అప్పుడు నోరు మూసిందాన్ని. ఇంకేమో ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఎటువంటి ఆరాధన? సాధారణ ఏమనుకుని అంటాడు, ఈ చివరి వార్తను మొదటి వార్త ఎట్లా వచ్చుకున్నాడు. దుర్వార్త వెంబడి దుర్వార్త, నో గ్యాప్ పెట్టాలి. వాడు చెప్పే లోపల ఇంకోటి వచ్చినాడు రెడీగా. పశువులు పోయిన ఒకడు, ఒంటలు పోయిన ఒకడు, గాడిదలు పోయిన ఒకడు, ఒకని తర్వాత దుర్వార్త వెంబడి దుర్వార్త. ఆలోచించే ఇది కూడా లేదు ఆయనకి. ఏమి నష్టమైంది, ఎంత నష్టమైంది అని ఎస్టిమేషన్ వేసుకునే టైం కూడా లేదు. అది చెప్పకముందు అది చెప్పకముందు ఇంకొకడు, లాస్ట్లో వచ్చి వాడు చెప్పాడు. అప్పుడు సాతాను వేచి ఉన్నాడు. ఎట్లా? ఎందుకని? దూషిస్తాడేమో చూద్దాం ఒక్కసారి అని అంటే యోబు ప్రభువును స్తుతించాడు. వాడేమనుకుని ఉంటాడు సాతాను, యోబుకు మెంటల్ అన్నా వస్తుంది కదా, లేకపోతే హార్ట్ ఫెయిల్ అన్నా అవుతుంది, లేకపోతే కళ్ళు తిరిగైనా పడిపోతాడు. వానికి హార్ట్ ఫెయిల్ వచ్చింది ఈయన వర్షిప్ చూస్తే, వెళ్ళిపోయినాడు, మళ్ళీ రాలేదు. కనుక మన ఆరాధన అనేటువంటిది ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. అది మనకి ఎంత విజయాన్ని ఇస్తుందో తెలుసుకోవాలి. దేవునికి ఎంత మహిమ కలుగుతుందో. ఊరికైనా ఆదివారం వచ్చి ఏమి ఇవ్వలేను నేను, ఏమి లేని నేను, లేవా ఏమి లేవా మీ దగ్గర చెప్పండి. ఏమి ఇవ్వలేను నేను, ఇంకోటి ఏమి ఇచ్చినా నీ రుణము కాబట్టి నేను ఏమి ఇయ్యను. ఇటువంటిది మంది. ప్రభా లెక్కలే నేను అద్భుతాలు చేసినావు ప్రభా అంటే ఆరాధన ఆపి ఆయన కానీ ఆమెను కానీ ఇటు వచ్చి చెప్పుకొని అని అనాలా. మళ్ళీ వాళ్ళు చెప్తారు, నేను చెప్పినాను కదా వర్ణించలేను వివరించలేనని, మళ్ళీ నన్ను అడుగుతావే. కనుక ఈ మాటలకు ఆరాధన దేవునికి ఏమి అంగీకారమో కానే కాదు. అనుభవపూర్వకంగా ప్రేమతో కూడినటువంటి ఆరాధన అనేది దేవునికి ఎంతో అవసరం. నేను ఇక్కడికి రాకుండా ఇంత దూరం పోగలను. నాకు రాత్రి కడపలో ఒక ఫ్యూనరల్ సర్వీస్కి పోతే
పొరపాటున ట్రైన్ 31కి రాత్రికి బుక్ అయింది. ట్రైన్ ఎక్కితే ఆ సీట్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా నైన్ ట్రైన్ కదలలేదు, 5 నిమిషాల టైం. అది వేరే వాళ్ళ వెంటనే దిగేసి మళ్ళీ బస్సుకు టికెట్ బుక్ చేసుకున్నా. రాత్రి 1 గంటకు బస్సు ఎక్కిన. 6:30కి రావాలి శంషాబాద్కి. అది దగ్గర 8కి వచ్చింది. ఇటు నుంచి ఇటు వద్దాం అనుకున్నాను నేను. ఇటు నుంచి వస్తే 8:30కి రావచ్చు. ఇక్కడ 1 గంట రెస్ట్ కూడా తీసుకోవచ్చు. అయితే అది నా వైపుకి చెప్పి వచ్చే లోపల ఆమె ఫోన్ ఎత్తలేదు అప్పుడే. సరే అక్కడిది దారిలో బస్సు చెకింగ్ 1 అవర్ లేట్ అయ్యింది. ఇంటికి పోయేసరికి 10 నిమిషాల దగ్గర 9, 9:15 ఆయనకు ఫోన్ చేసిన ముందే 9:30కు ఫోన్ చేయండి. అక్కడి 8:30కు అయిపోయిన గబగబా స్నానం చేసుకుని ఏదో ఉన్నది ఇంత తినేసి పరిగెత్తుకొని రావాల్సి వచ్చింది. నేను వేరే వాళ్ళని పొమ్మంటే పోతారు, కానీ ఒకటి నా దగ్గర ఉన్న ట్రైనింగ్ కూడా ఎంతోనే అన్నాను నేను. చూసినామయ్యా సేవ ఎట్లా చేయాలనంటే ఆయనకు అర్థమైపోయింది, ఇట్లెవరు తిరుగుతారు అంకుల్ అని అన్నాడు. అంతేకాదు ఆ రోజు ఉదయమే మొన్న ఉదయమే కర్ణాటక డాండీల నుంచి 13:30 గంటలు ప్రయాణం చేసి వచ్చింది. రావడం మళ్ళీ సాయంత్రం బయలుదేరి సమాధి నిన్న 1 నిమిషం కూడా రెస్ట్ లేదు. మళ్ళీ ఇది ట్రైన్ మిస్ రావడం, మళ్ళీ అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరి రావాలా. మీకు ఎంత తీరు కోరుతారు చూడండి. అందులో మీకు ఏముంది, హాయిగా ఏసీ పెట్టినారు ఇక్కడ కదా. ఏసీ పెడితే టైంకు ముందు వచ్చి కొంచెం రిలాక్స్ కావచ్చు. కానీ ఒక 5 నిమిషాల ముందు వచ్చి ప్రార్థన కూడా చేసుకోవచ్చు. అందుకని మన పరిచర్య కానీ, మన సేవ కానీ, మన ప్రార్థన కానీ, మన ఆరాధన కానీ, వీటన్నిటి వెనక దేర్ మస్ట్ బి సమ్ ప్రైజ్. కొంత క్రైమ్ అనేది ఉంటే అది దేవునికి సంతోషం. ప్రభుని ఆరాధించదు. ఎటువంటి బ్రతుకులు మనవి ముళ్ళ చెట్ల వంటివి, దురద గొండి చెట్లు, వాటి లక్షణాలు విన్నాం. అవన్నీ మీరు చెప్పాల్సిన పని లేదు ఆరాధనలో. అయితే ఒక మాట, అలా పాపంలో జీవిస్తూ నెమ్మది లేదు, పాపాన్ని విస్తరింపజేస్తూ వచ్చినటువంటి వాడినటువంటి దానము. అయితే నా కొరకు నువ్వు ఎట్లా మొండలో కిరీటం కొట్టబడి శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అన్నది కదా. రాజు మీద వేలాడిన వాడు శాపం కనుక శాపగ్రస్తుడు నా కొరకు, తీర్పులో ఉన్నటువంటి నా కొరకు విలువ నేను నా కొరకు ఇంత క్రైము చెల్లించిన. కాల్చివేయబడకుండా, పాల్వేయబడ్డం కాదు, ఎండింగ్ కాల్చివేయబడ్డం. నిత్యమైన అగ్నిలోనికి వెళ్ళవలసినటువంటి నిన్ను ప్రభు రక్షించినాడు. బాధలు, హింసలు అన్నీ అనుభవించినాడు. ఇప్పుడు మనల్ని ఏం చేసుకున్నాడంట? ఆయన పరిశుద్ధ ఆలయం యొక్క అలంకారం కొరకు. అలంకారం ఊరికినే రాదు. తృణీకరించబడుట, ద్వేషించబడుట, దోష వేయబడుట, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకోవాలా? ప్రభా నీకు స్తోత్రం నాయనా, ఆ సౌందర్యం కొరకు, ఆ ఘనతనిచ్చేదాని కొరకు, ఆ విలువలోనికి వచ్చేదాని కొరకు ఎన్ని అనుమతిస్తున్నావు నా జీవితంలో. అట్లా చెప్తామా మనం? వస్తాను ముందు నిలుస్తాము, ప్రశ్న, కృంగుదల, ఏంది ఇది, వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ విశ్వాసులే, వాళ్ళు సేవ చేసే వాళ్ళే, మరి వాళ్ళు ఎంత బాగున్నారు. వాళ్ళు ఈ తప్పులు చేస్తారు, ఆ తప్పులు చేస్తారు, ఎన్నో దోషాలు లోకంలో వాళ్ళు బాగున్నారు. నాకెందుకు ప్రభు ఇంత నమ్మకంగా ఉంటే, నిన్ను ప్రేమిస్తే, లోకంలో నీ కొరకు జీవిస్తుంటే వాళ్ళకే వచ్చేది. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్ప శక్తులు కూడిన వారికి సమస్తము మేలు కలుగుటకై, మేలులు కాదు మేలు కలుగుటకై. ఏం మేలు? తన కుమారునితో సారూప్యము కలవారమగునట్లు ఆ మేలు కనుక ఆ గ్రహింపు కలిగి ప్రభును మనం సంతోషంతో, హృదయ ఆనందంతో ప్రభును మనం ఆరాధించిన మన పేరే ఉండకూడదు అటువంటిది. అయితే యెహోవాకు ఖ్యాతిగాను నిత్యమైనటువంటి జ్ఞాపక సూచనగా మనల్ని చేసుకుంటాడంట. వాడు కట్టించినాడు అమరవీరుల స్తూపం ఒకటి, కోట్లు పెట్టి. అది వాళ్ళకు గుర్తు. సరే, వాళ్ళకు గుర్తు, ప్రభుకు ఉండాలి ఆ గుర్తు. అది ప్రభు మనల్ని అంటున్నాడు, మీరు నిత్యమైన జ్ఞాపక సూచనగా మీరు నా కొరకు. అయితే ప్రభు ఏం చేసినాడు?
ప్రభు ఏం చేసినాడు? మన కొరకు శిలోబంధానికి అప్పగించుకున్నాడు. ఆయన సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడినాడు. హిజ్ మెమరీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ బుక్. ఆయన మన పేరు జీవగ్రంథంలో రాయబడి మనల్ని నిత్యమైన జ్ఞాపక బ్రదర్ ఎన్నోసార్లు అమెరికా పోయించాడు. న్యూయార్క్ పోలేదండి. చూశారు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, WTC టవర్స్. ఇప్పుడు జ్ఞాపకం కనబడుతుంది అక్కడ ఉన్నది. మొత్తం నామరూపాలు లేకుండా అయిపోయింది. ఏదైనా జ్ఞాపక సూచనలు ఎంత గొప్పవైనా గోల్కొండ శిథిలం అన్ని జ్ఞాపక సూచనలు లేకుండా పోతుంది. అయితే నిన్ను నన్ను మన ప్రభు కొంతకాలం, ఎంతకాలం నిత్యమైన జ్ఞాపక సూచన మన ద్వారా ఆయనకు పేరు ఖ్యాతి రావాలి. ఎంత గొప్ప ధన్యతను మనకు అనుగ్రహించినటువంటి ప్రభును మనం స్తుతించి ఆరాధించేటువంటి వారంగా మనం ఉండాలి. పల్లవి చరణం మాత్రం పాడుకుందాము. మ్యూట్ లో ఉన్నారు అంకుల్. శోధింపబడినట్లు ప్రేమలేని తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, పాపంతో వాడి చెడిపోయినటువంటి శాపగ్రస్తుడైనటువంటి నా జీవితంలో పాపమును విస్తరింపు చేర్చున్నవాడనగా ఉన్నప్పుడు మీరు నన్ను కరుణించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మరి మనలో నా కందం ఎంతో దౌర్భాగ్యమైనదిగా, విలువ లేనటువంటిదిగా ఉంటూ వచ్చినప్పుడు, ఎంతో హానికరంగా నేను ఉంటూ వచ్చినప్పుడు మీ ప్రియకుమారుని నన్ను కరుణించి రక్షించిన నిమిత్తమై యేసుక్రీస్తు వారిని నా కొరకు ఈ లోకమునకు పంపించి ఆయన శరీరంలో నా పాపమునకు శిక్షను విధించినందుకై స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కొరకు శాపగ్రాహిగా సెలవులో వేలాడి నా మరణాన్ని తాను పొందినందులకై స్తోత్రములు. ఆయనందరి విశ్వాసం ఉంచేది గొప్ప రక్షణ నిరీక్షణను మీరు నాకు అనుగ్రహించారు. ప్రియమైనటువంటి తండ్రి, నా జీవితంలో నేను వెళ్ళేటువంటి సమస్త పరిస్థితుల ద్వారా దేవా, మరి నీ యొక్క పరిశుద్ధమైన మందిరం అలంకారంలో ఉండాలని, శాశ్వతమైన శోభాతిశయములు ఉండాలని, అవతారములకు సంతోష కారణంగా ఉండాలని మీరు కోరుకున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రములు. ప్రభావ మీకు ఖ్యాతిగా ఉండాలని, కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచన ఉండాలని, ప్రభావ మీరు నా నిమిత్తమై లోకంలో సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడినందులకై మీ స్తోత్రములు. మీరు ఇచ్చిన క్షమాపణ, రక్షణ, నిరీక్షణ, విమోచన మహిమ బట్టి స్తుతిస్తూ నీ ప్రజలతో కలిసి కూడా నేను కూడా ఆరాధిస్తూ మీరు ఆఖరి విషయమైన నిరీక్షణ కలిగిన భాగ్యం ఇచ్చినందులకై మీ స్తోత్రం. చదివిన లేఖన భాగములను దీవించండి. ప్రేమైన ప్రభావ మాతో మాట్లాడి మా హృదయాలను సిద్ధపరచండి. యోగ్యంగా మీ బలలో పాల్పొంది మీ యొక్క మరణాన్ని ప్రచురించేటువంటి వారిని గచ్చి నిజంగా మీరు ఆకుడు కొరకై సిద్ధపడేటువంటి వారిగా ఇచ్చాయి. మా కొరకై లోకానికి మీరు వచ్చినారు. క్రియలు లేకుండా ఉచితమైన మీ కృప ద్వారా మమ్మలను నీతిమంతులనుగా తీర్చినారు, మహింపొచ్చినారు. అయితే ధైర్యుడితే ఆ మహిమను పొందుటకు నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఆయన క్రయము చెల్లించే వారికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ వినయ చెవి, చూచే నేత్రము, గ్రహించే హృదయము, విధేయత మనసును అనుగ్రహించు. ఇతరులు కూడా మేలు పొందినట్లుగా చేయి. మా రక్షకుడు యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూడగలుగుతున్నాము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలిగిన మరణం వరకు నమ్మకం నీకు జీవితే. ఎవరైతే మరణము వరకు నమ్మకంగా ఉంటారు, కింద ప్రాణాపాయము వచ్చినను. ఇక్కడ పరిస్థితుల్లో చూస్తే లోకరీతిగా వాళ్ళు ఎట్లున్నారు? 9వ వచనం చదవండి. దరిద్రతను నేను అయినను నీవు ధనవంతుడవే, నీ శ్రమను నేను ఎరుగుదును,
దాని తర్వాత నీ దరిద్రతను కూడా నేను ఎరుగుదును. దేవుని దృష్టికి ధనవంతులని చెప్పబడుతున్నది. ఇక్కడ ప్రభు ఏమని అంటున్నాడు? నువ్వు పొందే దోషం నాకు తెలుసు, నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకు. అంటే ముందుగానే ప్రభు అన్ని ఎరిగి చెప్తున్నట్లుగా చూడగలదు. ఈ మధ్యన ఒకసారి మేము కలకత్తాలో ఢిల్లీలో నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళ సేవకులు ఆచరణ సహోదరుల కొరకు 2 రోజులు ప్రార్థన కలిగి ఉంటూ వచ్చినాం. అందులో ఒక ఆయన పేరు ఆకాష్ పాల్. వాళ్ళు ఇక్కడ భోపాల్లో సేవ చేస్తారు. పిల్లల కుటుంబం చోట గోండు జాతరలో చాలా ఆటంకాలు ఉన్నాయి. ఎన్నోసార్లు బెదిరించినారు, కొట్టినారు. మన ఆదివారం రోజు మరి ఎవరైతే వారికి హాని చేయాలని అనుకున్నారో వాళ్ళ వైపు నుండి ఒక వర్తమానం వచ్చింది. ఏమని, ఈరోజు ఆ సాయంత్రం మిమ్మల్ని అటాక్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అంటే సిస్టర్స్ మాత్రం అక్కడ ఉన్నారు. ఆ సేవకుడు కొంతమంది తప్పించుకునేదానికి అక్కడికి రాలేదు. అయినా కానీ అబద్ధ సాక్ష్యాలు పెట్టి అది చేసి సేవకురాలని ఇంకొక 6-7 మంది మీద కేసులు పెట్టి ఆ రాత్రి తీసుకొని పోయి లాకప్లో వేసినారు. నెక్స్ట్ డే కోర్టులో ప్రజెంట్ చేసినారు. రిమాండింగ్ జైలుకు పంపించినారు. నేను కూడా మాట్లాడుతూ వచ్చినాను, ఏదైనా సాయం చేద్దాం, లాయర్ ఇష్టము ఇవన్నీ అని. ఆయన ఎట్లున్నాడంటే మరి మరుసటి రోజు జైలుకి అయితే పంపించినారు. ఆయన గోండు జాతి వారి మధ్యలో ఆయన గోండు జాతి వాడే. అయితే ఆయన ఏమంటున్నాడంటే ప్రభువుకు ఇష్టము, ప్రభు ఏం చేస్తాడో చేయనియండి అని భార్య మిగిలిన 6-7 మంది జైలుకి పోయిన తర్వాత అంటున్నాడు, నాకు యాహై బౌద్ధులో దయ అంటున్నాడు. ఏమంటున్నాడు? చాలా మంది జైలుకి పోయినారు, వీళ్ళు కూడా పోయినారు, ఇందులో వింతేముంది? మనం అట్లా అనుకుంటామా? చెప్పండి. మేము సువార్త చేసేటప్పుడు అస్సాంలో లాకప్లు వేసినారు. ఎక్కడ వేసింది బహుశా ఇంఫాల్లోనే. ఇంఫాల్ అంటే దేని క్యాపిటల్? అది మణిపూర్ క్యాపిటల్. ఒకసారి మమ్మల్ని బ్రదర్ సైడ్ వేసినారు, ఆడోళ్ళనేమో ఆడోళ్ళ వైపు వేసినారు. మేము అట్లా పోతానే లోపలికి కోర్టు కొరకు ఒక 40 మందిని తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ సువార్తలు ఇచ్చి పంపించినారు. ఇక మమ్మల్ని అక్కడనే ఉంచినారు. లోపల రూమ్ బైబిల్లో లోపలి చెరసాల అని ఉంది. మనం ఎప్పుడైనా పోతే అక్కడ తెలిసేది, మామూలు చెరసాల తెలియదు. లోపలి చెరసాల, ఆ లోపల ఒకటి సపరేట్ రూమ్ ఉంది. అందరు పోయిన తర్వాత వాడిని తీసుకొని వచ్చి భోజనం పెట్టి మళ్ళీ లోపలనే వేసేసినారు. లోపలనే భోజనం చేసినప్పుడు ఇంత వాక్యం చెప్పినాము. మా వాడికి భోజనం మాకు లేదు. మా వాడికి భోజనం పెట్టి ఆ టైంలోనే సువార్త అంతా చెప్పినాం. చాలా ఆశతో విన్నాడు, లిటరేచర్ తీసుకున్నాడు, లోపలికి పోయినాడు. వాస్తవంగా ఏం జరిగిందంటే ఒక పెద్ద సంత జరుగుతూ ఉంది. అక్కడ మేము సువార్త చేస్తూ ఉన్నాం. సువార్త చేస్తూ ఉంటే ఒక పోలీస్ వ్యాన్లో మరి ఫుల్గా నిలబెట్టి ఆడోళ్ళని చాలామందిని తీసుకెళ్ళాను. నేను అనుకున్నాను వీళ్ళు ఏ నేరంలో పట్టుబడినారో ఏదో అని అనుకుంటున్నాను. అందరినీ తీసుకొని పోయేది మేము చూస్తూనే ఉన్నాం. ఒక అరగంట తర్వాత పోలీసు వాడు వచ్చి మేము బుక్స్ ఇవ్వండి అని అడిగినాడు. ఇచ్చినాడు. చదివి ఏంటి ఇదంటే చెప్పిన తర్వాత వాడు డిఎస్పీకి ఫోన్ చేసినాడు. డిఎస్పీ అందరినీ తీసుకుని రమ్మన్నాడు. మమ్మల్ని అందరూ అదే వ్యాన్లో 2వ ట్రిప్ మేము పోయినాం. సరే కొన్ని గంటల వరకే ఉన్నాము. అక్కడ చేయకూడదు మీరు టౌన్లో సువార్త, కావాలంటే ఊరు బయట చేసుకోమని అన్నారు. అడుగుడు లేరు, కాలనీస్ ఎక్కడో. ఇట్లాంటి కాలనీ అయితే వేలు ఉన్నాయి ఇండ్లు, అవుట్స్కట్స్లో ఎక్కడో. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఊళ్ళో చేద్దామని అంటే మాతో ఉన్న ఒక పోలీసు బ్రదర్ భయపడిపోయినాడు. ఇట్లా జరిగింది. పోతుంటే అందరు గన్స్ పట్టుకొని తిరుగుతుంటారు. మంచి స్ట్రాటజిక్ ఏరియా అయితే
పోలీసులు వాడి సీక్రెట్ ఎప్పుడు పోలీసు గన్స్తో పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. మనలాగా ఎప్పుడూ ఒకసారి కాదు, ఎవ్రీడే. సరే అని మేము అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడికే పోయినాము. అదే స్థలంలో సువార్త చేసినాం. మళ్ళీ అదే స్థలంలో సువార్త చేస్తూ ఉంటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఫాలో అవుతున్నారు గన్స్ పట్టుకొని. ఈసారి కూడా తీసుకెళ్తారేమో అని అనుకున్నాం మేము. కానీ ఫాలో అయినారు, వాళ్ళు కూడా విన్నారు, అయితే వెళ్ళిపోయినారు. అక్కడ మాకు సిబిఐ ఆఫీసర్ ఒకటి దొరికినాడు. వాళ్ళ ఇంటికి పోయి సువార్త చెప్తే ఒక 2-3 ప్రభువును నమ్ముకున్నారు. ఇప్పుడు రెండోసారి అక్కడికి పోయి అక్కడే సువార్త చేద్దామంటే అంతకుముందు పోలీస్ స్టేషన్లో వచ్చిన వాళ్ళు మేమైతే రామంటున్నారు. అయినా కానీ దేవుని ద్వారా మేము చేసిన ఇప్పుడైతే అటువంటి పరిస్థితులు లేవు. అట్లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన సేవకుడు ఏమన్నాడు, ఆకాశ పాలం ఉస్మే క్యా హై బహుత్ లోగ్ గయా ఏ లోగ్ భీ గయా అంటున్నాడు. అనిన తర్వాత మొత్తానికి 3వ రోజుకు వాళ్ళకు బెయిల్ అయితే వచ్చేసింది, రిలీజ్ అయింది. మనం అట్లా ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఆ శోధింపబడు అట్లు అపవాది మరి 9 చివరిలో ఉన్నాడు, నువ్వు పొందబో శ్రమలకు మనం ఎందుకు వచ్చినా కూడా అనుకుంటాం కదా. అయితే కొన్నిసార్లు మనకు ప్రభు మార్గంలో అర్థం కావు. 10 దినాలు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రభు తనను గురించి ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు 8వ వచనంలో ఏమన్నాడు, నేను స్మరణాలు కూడా అనుకోలేదు, ఇప్పుడు చూస్తున్నా స్మరణ అనేది. స్మరణాలు ఉన్న సంఘపు దూతకి ఇలాగూ మొదటి వాడును కడపటి వాడునైంది మృతుడనై మరలా బ్రతికినవాడు. అంటే మృతుడైన వాడు సజీవుడిగా చేయబడినటువంటి వాడు. ఒక్కొక్క సంఘానికి ప్రభు తనను గురించి ఒక్కొక్క రకమైన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు. తన పేరును చెప్పినాడు, దాని తర్వాత కలిగే ఆశీర్వాదాన్ని గురించి కూడా చెప్పినాడు. ఇక్కడ మనము 1వ అధ్యాయం 18లో చూస్తే, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించవాడును మృతుడనైతే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం ఎక్కువ పాతాళ లోకములకు తాళపు చెవులు. కనుక ఇక్కడ అదే ఇంట్రడక్షన్. మొదటివాడు కడపటి వాడు చనిపోయి తిరిగి లేచినాడు. ఎందుకు లేచినాడు? నీతిమంతులుగా తీర్చడమే కాదు, ఆయన సజీవుడికి ఎందుకు లేపినాడంటే లేపబడినట్టు ఏమి ఇచ్చేదానికి, జీవ కిరీటం ఇచ్చేదానికి. ఎవరికి ఇస్తాడంట? నమ్మకంగా. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించకపోతే దాన్ని బట్టి ఆశ్చర్యపడదు, నిరుత్సాహపడదు. ఖచ్చితంగా దేవుడు విడిపించాలని రూల్ ఏమి లేదు. కొన్నిసార్లు ప్రామిసెస్ అంతా మనకి ఇష్టం వచ్చిన వేలో క్లెయిమ్ చేసుకుంటాం, సందర్భానికి సంబంధం లేకుండా. మంచి వాక్యం ఒకటి పెట్టుకుంటాం ఇంట్లో. ఎవరికైనా పాలిటిక్స్ కొనేటప్పుడు ఆశీర్వాదాలతోనే కొంటారు, కానీ హెచ్చరికతో కొనరు. హెచ్చరికలతో కానీ నువ్వు ఆశీర్వాదాలతో మన ప్రారంభమే కండిషన్తో. ఏమనింది స్టార్టింగ్ ఏమనేది మారు మనసు కొంతమంది చెప్పినాడు, లేకపోతే తీర్పని ఉంది. కుమారుని విశ్వసించువాడే నిత్యజీవం కలవాలి. నిత్యజీవం ఒక వాగ్దానం, బట్ దేర్ ఇస్ ఎ కండిషన్. పశ్చాత్తాపడి విశ్వసించి ప్రభువును అంగీకరించాలి. కానీ దేవుని వాక్యంలో ఎక్కడైనా అంతే ఉంటుంది. సరే, ఒక విషయం చెప్పాలని అంటే, మనం నేను ఎన్నడూ విడువను ఎడబాయను ఎంత పెద్దది పెట్టుకుంటాం. దానికి ఏమైనా కండిషన్ ఉందా? ఏం కండిషన్ ఉంది? ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను విడువను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఎవరితో చెప్తాడనేది మనకేం అండర్స్టాండింగ్ ఉండదు. ఎవరితో చెప్తాడంటే ఆయన ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండు. మీకు కలిగిన వాటితో దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉంటే
వాళ్ళతో ప్రభు అంటాడు, నేను ఎన్నడూ తృప్తి లేనివాడికి అది చెందుతుందా? చెందనే చెందదు. ధనాపేక్ష లేని వాడే మీకు కలిగినటువంటి వాటితో తృప్తి పొంది ఉండండి. ప్రభులో తృప్తి ఉంటేనే ఆ వాగ్దానం నెరవేరుతుంది. అది ప్రభు చెప్పినాడు. ప్రభు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినారు? అట్లా ఎవరైతే ధనాపేక్ష కలిగిన వారే తృప్తి లేని వారిగా ఉన్నారో వాళ్ళతో ప్రభు నేను నిన్ను అన్నట్టు విడువను ఎడబాయినంటే మళ్ళీ వాళ్ళది ఇంకొకటి ఉంది ఏమో. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నరమాతుడు నాకేమి. ఎటువంటి ధైర్యంతో, మంచి ధైర్యంతో. కనుక ప్రతి వాగ్దానానికి ఖచ్చితంగా ఒక షరతు అనేటువంటిది ఉంటుంది. అది లేకపోతే లేదు. జీవ కిరీటానికి ఏం షరతు? మరణం వరకు నమ్మకం. ఖచ్చితంగా మరణం వస్తుందని ప్రభు చెప్పలేదు. మరణం ఎన్నో రకాలుగా రావచ్చు. అయితే ప్రభు ఎటువంటి మరణాన్ని మన జీవితంలో అనుమతించిన సంతోషంగా ఇష్టపడే వరంగా రోగంతో రావచ్చు. ఏమి రాకుండా ఎట్లా పోతాం మనం? కొంతమంది ఏమి రాకుండానే పోవాలని అంటారు. సడన్గా గుండెకి తెచ్చుకోవాలకి వేరే జబ్బులు రావద్దని. ఏ భక్సింగ్ గారు 14 సంవత్సరాలు పడకలో లేడా? పడకలో ఉంటే ఆయన ముఖం ప్రకాశించిందా లేదా? మనది ఒక్కరోజుగా ముఖం ఎంత వాడిపోతుందో చెప్పలేము. ఒక్కరోజుకే ఎంత వాడిపోతుందో మనం చెప్పలేము. ఒకసారి భక్సింగ్ గారు బెంగళూరుకి ఎక్కడికి పోయినారంట. 2 రోజులు 8 రోజులు పోయి వచ్చి బేగంపేటలో దిగినాడు. దిగితేనే వచ్చిన వాళ్ళతో చెప్పినాడంట. ఏమని చెప్పినాడు? పెద్దలతో అందువే మనం పలానా ఇల్లు దర్శించాలా వాళ్ళు అడిగినారు అని చెప్పి అక్కడికి పోయినారు. అక్కడికి పోయి వాళ్ళని దర్శించిన తర్వాత మంచి భోజనం అది పెట్టినారంట. భోజనం చేసిన తర్వాత ఆయన అన్నాడంట, ఇప్పటికి నేను ఇట్లా భోజనం చేసి 2 రోజులు అయిపోయింది, ఇప్పుడే సరిగా భోజనం చేయడం అన్నాడంట. అయినా ఆయన ముఖం బాగానే ఉంది. కొంతమంది ఎంత తిన్నా ఏం ప్రయోజనం లేదు. 2 3 తినే కెపాసిటీ ఉంటుంది కొంతమంది. అర్థమైంది? వాళ్ళు తినే చూస్తే మనకు భయం అవుతుంది, వాడికి కాదు. అర్థమైందా? ఒక ఆయన ఒక సేవకుడు ఏం తిన్నా తింటాడు. షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. మేము సేవకులు ప్రార్థన పోతే మటన్ పెట్టినారు, చికెన్ పెట్టినారు, తలకూర పెట్టినారు, అన్నీ పెట్టినారు. తింటూనే ఉన్నాడు ఆయన. అక్కడ ఆయనే సేవకుడు, వండింది చేయించింది భార్య. కాబట్టి ఈ హాజ్ ఫుల్ లిబర్టీ టు ఈట్ ఎనీ అమౌంట్. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిందే కదా, మనం ఏం అనేది అనుకోలేదు. వేరే వాళ్ళైతే ఎందుకు ఎంత తింటామని అంటే ఏమనుకోరు. ఈయనంటే మాదే కదా నీదేం పోయింది అంటాడు కదా. అర్థమైందా? ఆయన తిండి చూస్తే నేను చెప్పిన భార్యను పిలిచి, మామూలుగా అందరూ మరణానికి భయపడతారు, మీ ఆయన చూస్తే మరణం భయపడేటట్టు అని ఇప్పుడు వేలు తెచ్చుకొని నడుస్తున్నాడు కుంటుకుంటా. అర్థమైందని? దేవుడు ఆహార పానీయాలు ఎప్పుడు ఆస్వాదిస్తాడు? నీ దేవుడిని యెహోవానే సేవింపవలెను. దాని కొరకు ఇప్పుడు ఈ సహోదరుని విషయం నేను చెప్పినాను. ఆయన ఎంత క్యాజువల్గా చెప్తున్నాడంటే అంత క్యాజువల్గా చెప్తున్నాడు. ఏదో భార్య సిస్టర్స్ అంతా షాపింగ్కి పోయినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. జైలుకు పోతే నేను ఒకసారి మేము స్వార్థకు పోయినప్పుడు నేపాల్ బార్డర్లో, నేపాల్ భూటాన్ బార్డర్, అక్కడ ఒక మందిరం ఉంది. ఆ బార్డర్ అంతా కూడా ఇటువైపు నేపాల్, ఇటువైపు భూటాన్, ఇటువైపు ఇండియా. అక్కడ మాత్రం పర్సిక్యూషన్ ఉంది. ఇండియాలోకి వస్తే ఏమీ లేదు, నడుచుకుంటూ దాటి వచ్చేస్తారు. ఓ రోజు వర్షిప్ సండే స్టార్ట్ చేయాలి. మేము ఒక 2 సిస్టర్స్ వచ్చినారు. వచ్చి అక్కడ ఉన్న బ్రదర్ని కలిసినారు, ప్రార్థన చేర్చుకున్నారు, పోతా ఉన్నారు. అంటే ఇండియాలోకి వచ్చినారు, మందిరానికి ప్రార్థన చేర్చుకున్నారు. మళ్ళీ నేపాల్ పక్కన ఉంటే గ్రామాలని బై భూటాన్కు బయలుదేరిపోయినాడు. నేను ఆ బ్రదర్ని అడిగింది, ఆదివారం వచ్చినారు, ప్రార్థన చేర్చుకొని పోతున్నారు అని అంటే, అక్కడ వాళ్ళని హింసిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 వరకు చీకటి పడే వరకు నిలబడాల. అది పనిష్మెంట్ వాళ్ళకి. ఇంకొక ఊరిలో కూడా ఏంటి చెప్పండి, నేను ఇప్పుడు ఇంకొక ఊరిలో కూడా ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ ఇంటింటి తిరిగి బైబిల్ అన్ని గోతంలో వేసుకొని పోయి ఆడ ఊరి అధికారి దగ్గర పడేసినాడు. ఆయన విశ్వాసులందరినీ రోజు రావాలా, 9కేమో రావాలా, చీకటి పడే వరకు. ఆడ 4:30కే చీకటి పడిపోతుంది, 5 వరకు అట్లా ఉండాలా. నిలబడి 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 కాలు వాసిపోయేటి అంట.
నిలబడి కాళ్ళు వాచిపోయి మనకు ఏసీలో కూర్చోబెట్టి రావడం లేదు. కాళ్ళు వాచిపోయి వాళ్ళంతా మేము కలిసి సేవ చేసినాం. చివరికి గ్రామ సర్పంచ్ నమ్ముకున్నాడు. అప్పుడు పెద్ద ఊరి పెద్ద పిలిచి నీ బుద్ధి లేదురా, ఇన్ని రోజులు వాళ్ళని తెచ్చి నువ్వు కూడా నిలబడిపోయాను అన్నాడు. అట్లా బాధలు పడ్డారు వాళ్ళు. నేను వాళ్ళిద్దరిని ఎక్కడికి పోతున్నానంటే ఇట్లా వాళ్ళను అధికారులు పిలిచినారు, పోవాలా పోతే. వాళ్ళు ఎట్లా పోతున్నారంటే మీరు చీరలు కొనేదానికి పోయేటప్పుడు కూడా అంత ప్రకాశం ఉండదు మీ ముఖాలు. మామూలుగా వెలుగుతుంది వాళ్ళకి ఏదైనా తిండిపోతాడికి ఇట్లా చూస్తేనే మటన్ చికెన్ చూస్తేనే వాళ్ళ ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయిపోతుంది, బ్రైట్గా అయితే కొంచెం. ఎందుకంటే ఒక ఆయన ఏమంటారు, మా బ్రదర్ ఇన్ హాస్పిటల్ తెలుసు కదా మీకు. మేమిద్దరం కూర్చున్నాము, మా చెల్లి ఇంట్లోనే భోజనం చేసినాం, మీద నాన్ వెజ్ చేసి ప్రార్థన చేస్తేనే ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ అని పాట ఎత్తినాడు. ఇద్దరమే ఉన్నాము. ఇంకోసారి అట్లనే భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నిన్న ఏం పాట ఎత్తలేదని అన్నా. నాన్ వెజ్ లేకపోతే రాదు. వాస్తవం అయింది చెప్పేది ఆయన. అట్లా ఉంటే మనం ఏం ప్రయోజనం చెప్పండి. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో ఆ సహోదరుడు తన భార్య గురించి చెప్తుంటే నేనే షాక్ అయినా. ఎంత సింపుల్గా చెప్తున్నాడు అంటే దేవర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎటువంటి పరిస్థితికైనా ముందుగానే సిద్ధపడి ఉంటే మనకి ఏం జరిగినా ఒక వింతలాగా ఉండదు. యోగ జీవితంలో ఏమైనా వింతగా ఉండిందా? లేదు. ఈ వాజ్ వెల్ ప్రిపేర్డ్. నా కొడుకును ఒకరిని ప్రభు తీసుకున్నాడు ఆల్ ఆఫ్ సడన్. నేను ముందే వెల్ ప్రిపేర్డ్. ఎందుకంటే ఎన్నో సమాధులు చేసి ఒకేసారి 3 సమాధులు కూడా చేసి రెండు చాలా దుఃఖకరం. వాళ్ళు ఆదరించేటప్పుడు ప్రభువు నాకు ఒక ప్రశ్న తెచ్చాడు, నీకు ఇట్లా జరిగితే? నేను ప్రభు నీ ఇష్టం ప్రభా అని అన్నాను. ప్రభు అనుమతించినాడు, సంతోషంగా అంగీకరించాను. అర్థమవుతుందని వీ మస్ట్ బి వెల్ ప్రిపేర్డ్. ఇక్కడ నమ్మకంగా ఉండమని దేవుని వాక్యంలో చెప్పబడింది. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ 2వ తిమోతిలో ఆయన నమ్మదగిన వాడిగానే ఉండును. ప్రభువుని అడిగి కొంచెంలో నమ్మకంగా ఉన్న వారిని అనేకమైన వాటి మీద నియమించాను. కొంచెంలో నేను నమ్మకంగా ఉన్నాను, ఇక్కడైనా అనేకమైన వాటి మీద అనుకోవద్దు. కొంతమంది దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించాను. ఇప్పుడు నియమిస్తాను నేనేం గ్యారంటీ లేదు. ప్రభు తిరిగి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనలో 10 తలాంతులు కలిగినవాడు 10 పట్టణముల మీద నీకు అది ఇప్పుడే ఇస్తానంటే మనం ఎంత నమ్మకంగా ఉంటామో కదా. ఇప్పుడే కాదు అది, కానీ దేవుని వాక్యం నమ్మకంగా ఉంది. ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలా? అనేకమైనటువంటి విషయం. ఆయన నమ్మకమైన వాడు. మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఏ విషయాల్లో నేను నమ్మకంగా ఉండాలా? చదవండి ఎవరైనా చదవండి. నెహెమ్యా 9:8. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ. అతడు నమ్మకమైన ఎవరు అతడంటే అబ్రహాము. ఎవరైనా అబ్రహాము గురించి అక్కడ నెహెమ్యా చెప్తున్నట్లుగా చూడగలుగుతాం. మళ్ళీ చదవమ్మా. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఎరిగినాడు. మన హృదయాలు, మనస్సు అని అంటే మరి ఇంగ్లీష్లో ఏమైనా హార్ట్ అని ఉందా, మైండ్ అని ఉందా? హార్ట్ అనే ఉంటుంది కదా. నమ్మకమైనటువంటి హృదయమును కలిగినటువంటి వాడిని దేవుడు ఎరిగినాడు. కనుక మొట్టమొదట మన జీవితాల్లో, మన హృదయాల్లో ప్రభు ఎడల ఎంతో నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి. ఈ నిశ్చయిత మన హృదయంలో కలిగి ఉండాలి. whether people know that we are faithful or not. People also will understand up to some extent. కానీ దేవునికి తెలుసు మన హృదయాల్లో మనం నమ్మకస్తులుగా ఉన్నామా లేదా. ఇక్కడ ఇంకో మాట చెప్తాను చూడండి. 7వ అధ్యాయంలో 7వ
అధ్యాయంలో 2వ వచనం చదవండి. నా సహోదరుని అనానికి కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము. ఎందుకని? అనన్య నమ్మకమైన మనుష్యుడు. ఎవరు నమ్మకమైన మనుష్యుడు? ఏమిటి ఆ నమ్మకత్వం? నిజంగా నమ్మకత్వం ఉన్న వారి లోపల ఏముంటుంది? చదవమ్మా. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. చాలా మంది సేవకుల ముందు, పెద్దల ముందు చాలా అతి వినయం, దురద లక్షణం చూపిస్తారు. అందులో ఈయన పక్కకు పోతానే ఇట్లా అంటారు, అంతే అయిపోయింది. చూసేటప్పుడేమో బాగా ఊడుస్తారు, చేపలు వేస్తారు, పరిగెత్తుతారు, అన్నీ చేస్తారు. అట్లా పక్కకు పోతే అవి పడేసి కూర్చుంటారు. చూసినారా? అట్లా కాదు. మనం దేవుని ఎదుట నమ్మకస్తున్నాం. ఎవ్రీథింగ్ బిఫోర్ గాడ్ ఓన్లీ. దేవుని ఎదుట. దేవుడు అబ్రహాం దేవుని అన్నాడు, తెలుగులో నా సన్నిధిలో నడుచుంది. ఇంగ్లీష్ అంటే వాక్ బిఫోర్ మీ. ఏమని ఉంటుంది? ఆ దేవుని ఎదుట నడవాలని అంట. మనకి ఎన్నోసార్లు ఆ ఫీలింగ్ ఉండదు కదా? ఉంటుందా? ఎన్నోసార్లు మనకు ఆ ఫీలింగ్ ఉండదు. అయితే దాన్ని నీవు కలిగిన వారం ఉండాలి. దేవుని ఎదుట వాక్యంలో చూసుకోండి. ఎన్నోసార్లు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. ఎవరి ముందు బోధించాలంట? దేవుని ఎదుట బోధించుమనుంది. ఎవరి ఎదుట అంటే ప్రభు ఇక్కడ కూర్చుంటే ప్రభుకు బోధ చేసినట్టు అంటే మనం వింటున్నాడని ఆయన ఎదుట బోధించాలి. బాగా ఎరగబడి బోధించే వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయేటప్పుడు అసలు నా లెక్క ప్రకారం అయితే దే డైడ్ విత్ డెడ్ కాన్షియన్స్. గొప్ప గొప్పలుగా ఎంచబడిన వాళ్ళు. దే నెవర్ సెట్ రైట్ ఎనీథింగ్ ఎయిదర్ బిఫోర్ గాడ్ ఆర్ బిఫోర్ మెన్. అంతేనా? ఆయన పుట్టి పెరిగినాడు కాబట్టి ఆయన అడుగుతున్నాను. అర్థమైందని? ఆయన సహవాసంలో పుట్టి పెరిగినాడు. మెసేజ్ ఫిలిపోల తమ్ముడు కొడుకు ఆయన. చెప్పుకోలే, నేను చెప్తున్నాను. నేను ఏమి అంటే నేను చెప్పేది ఏంటంటే దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాను దేవుని ఎదుట బోధించు. ఒకసారి అరవిందం గారు ఒక ఉదాహరణ చెప్పినాడు. ఒక ఆయన వచ్చి ఏదో వాయిద్యము చాలా చక్కగా వాయించినాడంట. అందరు లేచి వచ్చి అబ్బా ఏం వాయించినావు, ఎంత బాగా వాయించినావు ఏదో చెప్పినారంట. అంటే ఆయన అన్నాడంటే మీరు ఎవరు చెప్పినా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకు ఆ జ్ఞానం లేనే లేదు. అయితే అన్నాడు లాస్ట్ లైన్లో కూర్చున్నాడు. ఆ ముసలాయన చెప్పాలి నాకు అన్నాడంట. ఆయన నా గురువు, ఆయన చెప్పాలి నేను కరెక్ట్గా వాయించినానా లేదా. మనకేమొచ్చు? మనకేమి రాదు. అట్లనే దేవుని ఎదుట ఏదైనా కానీ ఇక్కడ నమ్మకమైనటువంటి వాడు ఎట్లుంటున్నాడంట? దేవుని ఎదుట భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. లేదా మనుషుల వరకే ఉంటుంది మళ్ళీ. కనుక దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడిగా, నమ్మకమైన వాడిని చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కనుక ప్రభు బలులో పాలు పొందే ముందు మనం కూడా నమ్మకమైన వారిగా ఉండేదాని కొరకు ఏదో జ్ఞాపకం చేసుకున్నాము, అయిపోయింది, రొట్టె తిన్నాము, ద్రాక్ష రసం ఏమీ జరగదు. నథింగ్ విల్ హ్యాపన్ జస్ట్ బై టేకింగ్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ వితౌట్ డిసర్న్మెంట్. పౌలు అన్నాడు, ప్రభు మళ్ళలో మీరు ప్రభు భోజనం చేసేదానికి వచ్చేటప్పుడు నేను నిన్ను మెచ్చుదనా మెచ్చను, కీడు కొరకే కానీ అది మేలు కొరకు కాదు. ఎంత ఖచ్చితంగా చెప్పినాడు. మీరు ఇలాగూ కూడి వచ్చుట కీడు కొరకే కానీ మేలు కొరకు కాదు. దేవుని ఆశ ఏంటంటే మేలు అనుభవించాలి మనం. అది మొదటిది. రెండోదిగా చూడండి, దానియేలు 6:4 ఎవరైనా చదవండి. దానియేలు 6:4 చదవండి. రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నిందనో నేరమో మోపవలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైన
ఆయన కనుక్కోవాలంటే ఒకే విషయంలో కనుక్కోవచ్చు. దేవుని పద్ధతి విషయంలో ఆయన చేసేది తప్పని కాదు. అయితే ఒక ఆజ్ఞను పుట్టించిన తర్వాత ఎవరు కూడా ఎవరికి ప్రార్థన చేయకూడదు. 30 రోజుల్లో ఏ దేవతకు కానీ దేవుడిగా పిలువబడిన ఏది ఒక రాజు దగ్గరే మనం చేయాలి. వాడు సరిపోతాడా? ఇంతమందికి ప్రార్థన చేస్తే ఒక్కడి తినగలడు వాడు. అది అందరు కలిసి చేస్తే పెంతకొస్తాలు అయిపోతాం మనం కూడా కదా. అయితే ఏ విషయంలో కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే 2వ వచనం మధ్యలో ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి ఈ దానిలో అతి శ్రేష్టమైన బుద్ధి కలవాడే అందరిలో పక్క కనుక అందరికీ అసూయ పుట్టింది. ఏం పుట్టింది? అసూయ పుట్టింది. అసూయ మామూలు కాదు. ఒకసారి ఒక దైవసేవకుడు అసూయ ఈ పాపం అవన్నీ పరలోకం నుంచి ఇంపోర్టెడ్ అయ్యా మనకు అన్నాడు. సాధారణం అక్కడ మొదలుపెట్టాడు. అక్కడ ఆయనకి అసూయ ఉంది. నాకు కూడా ఆ పొజిషన్ కావాలా, నేను కూడా ఇక్కడ కూర్చోవాలా. చివరికి ఎక్కడ తోయబడ్డాడు? నరకంలో ఒక మూలకు. మళ్ళీ అట్లనే మనం కూడా పాతాళంలోకి ఏం పోగానే పరలోకంలో ఒక మూలకు ఉంటే చాలు అనుకుంటారు. పక్షి గారి వాళ్ళు సమ్వేర్ ఎనీవేర్ ఇట్ మే బి ఐఎమ్ గోయింగ్ టు హెవెన్, సమ్వేర్ ఐ విల్ బి దేర్. అట్లనే ఉండరాదు. సంఘంలో, లోకంలో సమ్వేర్, మళ్ళీ ఇక్కడ సమ్వేర్ ఉండం మనం, ఎవ్రీవేర్. అట్లా ఉండవద్దు. దానియేలు ఎట్లున్నాడు? నమ్మకస్తుడు. లెక్క విషయంలో ఎంత పెద్ద ఆఫీసర్ ఆయన, ప్రధానమంత్రి, అటువంటి వాడు. ఆయన తప్పకుండా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. మనం ఆయన కంటే బిజీ. ఎవరికంటే? దానియేలు కంటే బిజీ మనం. ఏమన్నంటే మందిరానికి రండి నేను బిజీ, ఇక్కడికి రమ్మంటే బిజీ, నేను లాగిన్ అయినాను, లాగౌట్ కాలేను. అది సొంత పనికి అయితే లాగౌటే వెళ్ళిపోతుంటారు. చూసినారా? అట్లంతా ఉండకూడదు. మనం నమ్మకంగా ఉండాలి. ఎందులో కూడా దొరకలేదు. ఆ మధ్య ఒక మందిరం ప్రతిష్ఠ చేసేదానికి పోయినాను. ఇంకో మందిరం కూడా కట్టినాడు ఆయన కట్టించినాడు. నేను ఏమో ఇట్లా కట్టిస్తున్నాడు, ఆ మందిరం ఏమైందంటే ఆయన కట్టించినాడు అన్న అన్నాడు. ఏం అంత పెద్ద ఆస్తి పరుడు అంటే, లేదన్నా ఆయన ఇంజనీర్ కదా, కాంట్రాక్టర్స్ వచ్చి డబ్బులు ఇస్తారంట. అది ఎట్లా ఇస్తారు ఆయన అంటే, ఆయన అన్నాడంటే నేను డబ్బులు తీసుకోను, నేను అడగను వాళ్ళని. పని అయిపోయిన తర్వాత వాళ్ళు తెచ్చిస్తే తీసుకుంటాడంట. వాళ్ళకి తెలిసిపోలేదు. ఇక్కడ పనికి ముందు అడగడు, పని తర్వాత తీసుకుంటాడని తెలీదా? అదే న్యూస్ వెళ్ళిపోతుంది అందరికీ. చాలా మంచివాడు రా, అడగడు రా, తర్వాత తీసుకుంటాడు, ఎంత ఇస్తుంది. ఇదంతా పోగు చేసి పుణ్యం వస్తుందని దేవుని మందిరం కట్టిస్తున్నాడు ఆయన. ఇస్తుంటే ఎందుకు వేస్ట్ అనుకొని తీసుకొని కట్టిస్తున్నాడు అంట. అట్లా చేయిస్తున్నాం మనం. అట్లా చేయకూడదు. దేవుని వాక్యం ఉంది. బాప్తిస్మం గురించి చెప్పినప్పుడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకున్నాం, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండు. కనుక మనం తృప్తి కలిగిన జీవితంగా ఉండాలి. నమ్మకమైన వాడు తప్పకుండా దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉంటాడు. వేరేది ఆశించడు. వాడు ఆశించడు. ఎందుకంటే తృప్తి ఎవరిలో ఉంది? మనకి ప్రభువులోనే తృప్తి. ఒకప్పుడు ప్రభువుని ఎరక్క ముందు లోకం మనకి తృప్తి ఇచ్చిందా? ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినాం? లోకం అంతా వ్యర్థమని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చినాం. లోకం మనల్ని తృప్తిపరచలేదు, లోకం మనల్ని సంతోషపరచలేదు. ఏమున్నా కానీ ప్రభు నాడు నా దగ్గరకు వచ్చేవాడు ఆకలి కొనుడు, నా విశ్వసించబడతాడు. దేనికి? లోక సంబంధమైనవి, భూ సంబంధమైనవి. ఇంకా ఆకలి, ఇంకా దాహం, ఇంకా ఆకలి, ఇంకా లేదు. విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్. మనకు ఒక గురి అనేది లేకపోతే మన విశ్వాస జీవితం, సేవ జీవితము సరిగా ఉండనే ఉండదు. ఖచ్చితంగా ఒక గురి ఉండాలి. నేను నిన్ను అడిగినాను అనుకో, నీ గురి ఏందని సడన్గా లేపు అడిగితే ఏం చెప్తావు? చెప్పండి, చెప్పలేము వెంటనే. కానీ మస్ట్ హ్యావ్ ఏ గోల్. లేకపోతే ఒకడు గాలికి ప్రయాసపడినట్లే ఉంటుందని ఉంది. గాలిని కొట్టినట్లు ఎవడన్నా రోడ్లో నిలబడి దోమలను తోలినట్టు అది
ఒక బట్ట తీసుకొని ఊపుతా ఉంటే ఏం చేస్తున్నావు అంటే గాలిని కొడుతున్నానని అంటే ఏమంటాడు వాడు? అంత పిచ్చోళ్ళ కింద మనం లెక్క దేవుని దృష్టికి. వాడిని ఎందుకు పిచ్చోడు అనుకుంటున్నాం, వాడికంటే పిచ్చోళ్ళ కింద లెక్క. అర్థమైందా? కనీసం బ్యాట్ తీసుకుని కొడితే దోమలన్నా పోతాయి, ఊరికి గుడ్డ తీసుకుని ఊపుకుంటా ఉంటే. కనుక మన ఆత్మీయ జీవితంలో నాకు నీకు ఒక గురి అనేది తప్పకుండా. యేసుప్రభుకు గురి ఉందా లేదా? ఏం గురి చెప్పండి? ఎంతనే ఉంది అని అన్నారు. ఏం గురి? ఒకటి ఏం గురి? ఇంకా ఇంకా చెప్పండి. తర్వాత చదువుకోండి. 12వ ఏప్రిల్లో ఉంటుంది. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను. ఏంది ఆనందం? ఏది ఆయన ఎదుట ఉన్న ఆనందం? తండ్రి కుడిపార్శ్వమునకు పోవడం. అర్థమైందని? ఉందా లేదా అక్కడ? చదవండి. ఆనందం కొరకు నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున, అది ఆయన ఆనందం. అయితే ఆనందానికి ముందు అవమానం నిర్లక్ష్య పెట్టాలా, సిలువను కూడా సహించు. అది ఆయన ప్రభు యొక్క గురి. ప్రభు యొక్క గురి ఎక్కడుంది? తండ్రి కుడిపార్శ్వం. ఎన్నోసార్లు మనకి ఏం గురి ఉంది? ఐఏఎస్ ఐపీఎస్లు ఈ గురి అయిపోయింది అందరికీ. మా సేవకుల్లో కూడా ఎవరు చూసినా నా కొడుకు డాక్టర్ కావాలా, నా కూతురు డాక్టర్ కావాలి అంటే వీళ్ళు పేషెంట్స్ అయితే వాళ్ళని చూడాలి లాస్ట్లో. ఎవరు చూడు డాక్టర్ అంటే పేషెంట్లు ఎవడున్నాడు చెప్పండి. ప్రభు యొక్క ఏర్పాట్లు ఉండి మనం ఏది చేసినా కూడా అందులో దేవునికి మహిమ, ఇతరులు కూడా ఆశీర్వాదం అనేది ఉండేటువంటిదిగా ఉంటుంది. ఎవరు చూసినా నాకు పెద్ద ఆశ్చర్యం అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం మీ అమ్మాయినంటే నీట్ అంట. నీట్ రాలేదనుకో మళ్ళీ నాటు వేసుకుంటారు ఊరికి. నాటు అంటే ఏంది? ఒక ముడి. ఎందుకు నీ బాధలు చెప్పని? చదువురా 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 అంటూ వాడు చైతన్యం నుంచి దూకుతాడు పోయి. కానీ ఇట్లా అనుకుంటే నేను చదివించేవాడిని కదంటే ఇంకా చదివించుకోను. కనుక ఇవి కాదు, ఒక గురి అనేది ప్రభువు యేసుక్రీస్తు వారికి ఒక గురి ఉంది. నేను కూడా అట్లా గురి కలిగిన వారంగా ఉండాలి. దానియేలు జీవితంలో ఎంత శ్రేష్టమైన వాడిగా ఉన్నాడు, అన్నీ లెక్క చెప్పగలిగిన వాడిగా ఉన్నాడు. అన్నిట్లో విధానాల్లో చాలామంది డబ్బుల విషయాల్లో నమ్మకంగా లేరు. ప్రభుకి ఇచ్చే విషయంలో కానీ ఎంతోమంది నమ్మకంగా లేరు. ఒకళ్ళు ఇచ్చినప్పుడు గర్వం నేను ఇస్తున్నాను, నీకు తెలుసా? ఎవరు తీస్తున్నావు? ఆయన బాగా ఆయనకి ఇస్తున్నావు. ఇంక మళ్ళీ దానికి పెద్ద మనకు అతిశయం ఎందుకు? అది ఆయన బాకీ. ఆయనకు ఇవ్వవలసిన బాకీ నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి. లేదంటే ఒక చిన్న దెబ్బ తగిలితే లైఫ్ లాంగ్ మంచం మీద పడతాం లేకుండా మళ్ళీ. అటువంటి కేసులు కూడా నేను చూసినాను. ఎంతో బలవంతులు ఎంతలోనే వెళ్ళిపోయినారు నిస్సాయమైనటువంటి స్థితిలోనికి. కనుక దేవుని ప్రజలు మనం జ్ఞాపకం పెట్టుకునేలా, దేవుడు ఎక్కడ ఏ స్థానంలో ఉంచినాడో నువ్వు ఎట్లా ఉండాలంటే అక్కడ నమ్మకస్తులంగా ఉండాలి. నమ్మకస్తులంగా. ఆ తర్వాత మనం చూడగలం ఎంతో మంది విషయంలో నీవు చూడగలిగేటువంటి వారంగా మనం ఉంటున్నాం. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు నమ్మకంగా? తండ్రింటిలో నమ్మకంగా ఉన్నాడు. పశువుల దగ్గర నమ్మకంగా ఉన్నాడు. గొర్రెల మంద దగ్గర. చెరసాలకు ముందు ఎక్కడున్నాడు? పోతేపారింట్లో హై లెవెల్. ఎంత హై లెవెల్ నమ్మకస్తుడు. అక్కడ నమ్మకంగా ఉన్నాడు. దాసుడు కాదు ముందు, అతను మామూలు సేవకుడు కాదు, అమ్మబడిన దాసుడు. విడుదల పొందేదానికి వీలు లేదు. ఈ పని ఎంతో ఆరంభంలో ఏదో హీనమైన పనులు ఇచ్చినారు, అందులో నమ్మకంగా ఉన్నాడు. ఇంకొంచెం మంచిగా, ఇంకొంచెం. ఆ తర్వాత ఏం చేసినాడు? యోసేపు చెప్పినట్లు నీ భార్య తప్ప అన్నీ అప్పగించినాడు నాకు. అంతవరకే దేవుడు అప్పగించింది. ఎంతవరకు? అంతవరకే నేను నమ్మకంగా ఉన్నాను. తీసుకొని పోయి జైల్లో వేసినాడు. జైలు ఎంత అపాస్యం ఉంటుంది. అది వీడైనా పెద్ద నమ్మకం అనుకున్నాం కదా, మామూలుడు కాదురా వీడు.
పోతీఫరు భార్య మీదనే కన్నేసినాడ్రా, ఈడేమో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఎంత అవమానం ఉంది, ఎంత దుఃఖం ఉంది, ఎంతో నమ్మకం ఉంటే అక్కడ కూడా నమ్మకం ఉన్నాడు. ఈయన ఏడు మొహం పెట్టుకోలేదు, ఏడు మొహం ఉన్న వాళ్ళని పట్టుకొని కలల భావం చెప్పినాడు. కలల భావం చివరిలో మళ్ళీ ఒక పొరపాటు చేసినాడు. ఏమన్నాడు? రాజు దగ్గరికి పోయినప్పుడు కొంచెం 2 సంవత్సరాలు మర్చిపోయినాడంట. ఒకరు మర్చిపోకుండా ఉంటే ఏమయ్యేది? ఏం చేసేవాడు రాజు దగ్గర? ఇట్లా ఉన్నాడు రాజా, కలల భావం చెప్పినాడంటే సరే వాడిని తెచ్చుకోపో, అసిస్టెంట్గా పెట్టుకోపో, దానిమ్మ పండుగ వస్తాడు, ద్రాక్షారసం పెడతాడు కదా, దానికే వచ్చేవాడు కదా. అదే దేవుని సమయం వచ్చినప్పుడు ప్రభు నమ్మకస్తుని దేవుడే హెచ్చించినటువంటి వాడిగా మనం చూడగలుగుతాం. నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యం అది. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి. ఆ దినాల్లో పెద్దల్ని ఎవరు పెట్టలేదు, ఏ సంఘాలు కూడా పెద్దలను పెట్టలేదు, పెట్టించుకొని చెడిపోయినారు అంతే. ఎంతమంది అప్పుడు ఆ పెద్దలు ఎవరు పెట్టలేదు, చెప్పలేదు. జీటి వెంజన గారిని, సిడి వెంజన గారిని అనౌన్స్ చేశారు పెద్దలని. 30 సంవత్సరాలు వాళ్ళు ప్రభు పని చేసిన తర్వాత అప్పుడు పెద్దలనే టైటిల్ వచ్చింది. టైటిల్ వస్తేనే చెడిపోయినారు ఒక్కొక్కరు. ఆ టైటిల్ రాకముందే పెద్దల కంటే ఎక్కువగా చేసినారు వాళ్ళు. రాకముందే పెద్దలుగా అంటే ఎక్కువగా చేస్తా వచ్చినారు. శ్రద్ధగా ఏలుబడి పని చేసేవాడు ఆటోమేటికల్లీ ఈ విల్ రిసీవ్ ద అథారిటీ బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఏ సంఘాల్లో కూడా చూడండి, వాళ్ళని ఎవరు నియమించలేదు, కానీ దే ఆర్ అక్సెప్టెడ్ బై గాడ్ అండ్ ఆల్సో అక్సెప్టెడ్ బై ద చర్చ్. ఒకసారి మేము దేవుని సేవకులు ప్రార్థన కోడికలకు నంద్యాలలో ఉన్నాం. ఒక ఆయన వచ్చినాడు, ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు, ఎండి పాల్ గారని. ఆయన వచ్చి ఆయన ప్రయాసపడినాడు. ఆయన వచ్చి అరవిందం గారిని అడిగినాడు, బ్రదర్ నేను అందరికి ఒక్కొక్క పేపర్ ఇస్తాను, మరి వాళ్ళ సాక్ష్యం రాసి ఇవ్వమనండి, ఒక పుస్తకం తయారు చేస్తాను, ఎవరెవరు ఎట్లా ప్రభు వారిని సంఘాల్లో పెద్దలుగా చేసినాడో రాసి ఇవ్వమని అన్నాడు. ఆయన అన్నాడు, నాకు తెలియదు, నువ్వు పోయి అబ్రహాం జోసెఫ్ గారిని అడుక్కోపో అన్నాడు. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్, ఈయన బోధకుడు, ఆయన ఇన్ఛార్జ్. భలే కలిసి పనిచేసేవాళ్ళు, భలే పనిచేసేవాళ్ళు. మంచి కమాండింగ్ పవర్. ఎవరికి? అబ్రహాం జోసెఫ్ గారికి ఎంతో కమాండింగ్ పవర్ ఉండేది, ఆయనకి ఎంతో ప్రేమ ఉండేది. వాక్యం మాత్రం చెప్పడు, వాక్యం చెప్పడు, కానీ చెప్పిస్తాడు వేరే వాళ్ళతో. కొంతమంది నేనే సత్య వరకు నేనే చెప్తాను, నేను ఇంకొకటి చెప్పేదానికి లేదు అంతే. ఏమి మేలు పొందుతాం మనం? ఏం మేలు పొందుతాం? ఒకే సంఘంలో సేవకుడు ఉంటే ఆ సేవకుడు కూడా ఎదగడు నా లెక్క ప్రకారం. అందుకేనండి, ఒకరి చేతనే బోధ చేస్తే ఎవరు పరిపూర్ణుడు కానీ కాలేడు. అప్పుడు అడిగితే నాకు కూడా చెప్పినాడు ఆయన, బ్రదర్ ఇట్లా ఇస్తున్నానంటే, నాన్న సరే బ్రదర్ పేపర్లు ఇస్తున్నాం మంచిదే, ప్రభు ఎట్లా వాడుకున్నారు, ఎట్లా పెద్దలైనారు, వారి నమ్మకత్వాన్ని గురించి వారు రాస్తే మంచిదే. కొంతమందికి కొట్లాడి పెద్దలై ఉన్నారు, వాళ్ళు ఏం రాయాలా, వాళ్ళు ఎట్లా ఏం రాయాలా అంటే ఆయనకి జవాబు లేదు. మీకు ఎవరు రాయలేదు కూడా, ఎవరు రాయలేదు. ఒక నమ్మకత్వం ఉన్నప్పుడు ఆటోమేటికలీ గాడ్ విల్ డూ సంథింగ్ ఫర్ యూ. ఆయన బలిష్టమైన చేతుల కింద ఎట్లుండాలా? చేతి కింద ఉంటే తగిన సమయం ముందు దేవుడు హెచ్చిస్తాడు. ఆయన చేతి కింద ఉన్న వాళ్ళను ఆయన చెయ్యే మళ్ళీ హెచ్చించేటువంటిదిగా ఉంటుంది. కనుక మొదటిది, హృదయంలో నమ్మకత్వం కలిగినటువంటి వాడు ఎట్లుంటాడు? నమ్మకస్తుడుగానే దేవుని భయం కలిగిన వాడుగా ఉంటున్నాడు మొదటిది. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే దానియేలు వీరందరి విషయంలో, యోసేపు విషయంలో వారు నమ్మకంగా ఉన్నారు. దేవుడు వారిని హెచ్చించాడు, అద్భుతంగా హెచ్చించినాడు. అనుకున్నటువంటి విధానంలో దే నెవర్ ట్రైడ్ టు బికమ్ లైక్ దట్. ఏదైనా ఎక్కడుంది? పోటీతో చచ్చిపోతాం. నాయకత్వం పోటీ, పెద్దల పోటీ, సేవకుల పోటీ, సండే స్కూల్ టీచర్స్ పోటీ, అందరిది పోటీ. ఎందుకు రాదు మరి కొన్నిసార్లు పోటీ? ఒక ఆమె సండే స్కూల్ టీచర్ ఉంటుంది, ఆమెకు 30 సంవత్సరాల వయసు, స్టూడెంట్కి 15 సంవత్సరాలు. సండే స్కూల్ స్టూడెంట్కి 40 సంవత్సరాలు ఈమె సండే స్కూల్ టీచర్. ఎంత వచ్చింది వయసు ఆమెకి? 40 + 30 ఎంత? 70.
ఈ 15 సంవత్సరాల స్టూడెంట్ ఈ అమ్మాయికి ఇప్పుడు 40 సంవత్సరాలు ఎంత వచ్చింది? 55. ఆమె అనుకుంటే నేను సచ్చేది లేదు, నేను సండే స్కూల్ టీచర్ అయ్యేది లేదు. అర్థమైందా? అట్లా ఉండకూడదు ఎవరు కూడా, అట్లా ఎవరు ఉండకూడదు. దేవుని వాక్యంలో నమ్మకస్తుని గురించి ఏముంది? 5 తలాంతులు ఏం చేసినాడంట? 2 డబల్ చేసినాడు. అంటే దాని అర్థమైంది, ఒక సువార్థికుడు 10 మంది సువార్థికులను సిద్ధపరచాలి, ఒక బోధకుడు 10 మందికి సిద్ధపరచాలి. నేనే బోధ చేస్తాను అని అంటే పౌలు అన్నాడు, ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోతానేమని భయపడ్డాడు. మనం అనుకుంటాం బోధించే వాళ్ళంతా ఆత్మీయులు అనుకుంటాం. నాకు తెలిసి ఒక పెద్ద బోధకుడు ఉన్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. కొన్ని చెప్పకూడదు, మీరు చెప్తే మీరు అభ్యంతర పడతారు. ఆయన వాక్యం చెప్తుంటే మనల్ని అందరూ అట్లా పరలోకానికి తీసుకొని పోయినట్టు ఉంటుంది. అందరినీ పరలోకం తీసుకొని పోయి ఈయన పాతాళంలో పడిపోయినాడు. ఏమైపోయినాడు? పాతాళంలో పడిపోయినాడు. నిజంగానే ఎంత మంచి వాక్యం తెలిసినాడు, ఎంత చక్కటి బోధ చేస్తాడు. బట్ టోటలీ హీ వాజ్ ఫాలెన్ అండ్ హీ కుడ్ నాట్ డూ ద మినిస్ట్రీ ప్రాపర్లీ ఇన్ ద రిమైనింగ్ లైఫ్. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనేం బోధకున్నానంటే లెనార్డ్ రావెనెల్ గారు రాసినారు, మెనీ ప్రీచర్స్ విల్ పెరిష్ విత్ దేర్ ప్రీచింగ్. అనేక మంది బోధకులు వాళ్ళ బోధతోనే నాశనం అయిపోతారంట. డిఎల్ మోడీ గారు వాక్యం చెప్పినారు, పులిపేరు నుంచి దిగినాడంట. దీంతో ఫస్ట్ లైన్లో వచ్చి కొంతమంది ఉంటారు ఫస్ట్ నేనే గెలవాలని, పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన షేకండ్ ఇచ్చి, బ్రదర్ ఈరోజు చాలా మంచి వాక్యం చెప్పినాం బ్రదర్ అన్నాడంట. అంటే అన్నాడంట, యు ఆర్ ద సెకండ్ పర్సన్ టు అప్రిషియేట్ మీ అన్నాడు. ఎవరున్నారు కదా, నేనే కదా వచ్చిన ముందు ఫస్ట్ నాకు ముందే సైతం చెప్పినాడు అన్నాడంట. అంటే అర్థమైంది, నిన్ను కూడా వాడే పంపినాడని అర్థం అవుతుందా? కొంతమందికి అట్లా కావాలా, అట్లా కావాలి. కానీ ఇక్కడ మనం చూస్తుంటున్నాము, నమ్మకంగా ఉన్నాం. ఎవరు నీకు ఏ పరిచయం ఇచ్చినాడో యూ మస్ట్ ఇంప్రూవ్ దట్ మినిస్ట్రీ అండ్ ఇట్ షుడ్ బి ఎక్స్పాండెడ్ ఆర్ ఎక్స్టెండెడ్ టు అదర్స్ ఆల్సో. అదర్స్ పౌలు అట్లా చేసినాడు. పౌలు గొప్ప బోధకుడు. ముందు ప్రభు నమ్మినాడు బర్నబా, కొన్ని వేల మంది రక్షించమన్నారు. బర్నబా దొరికింది, నాకు ఛాన్స్ నాకని బోధ చేసుకుంటున్నాడా? ఐఎమ్ నాట్ సఫిషియెంట్ టు ఫీడ్ దీస్ పీపుల్. వీళ్ళను పోషించడానికి నేను సరిపోను. ఒక సేవకుడు ఒక స్టేట్లో ఉన్న, స్టేట్ పేరు చెప్తే గుర్తుపడతారు మీరు, ఆయన స్టేట్ ఇన్ఛార్జి. ఆయన దగ్గర వచ్చేది 100 మంది. కొంతమంది పేరు గొప్ప ఊరు దిబ్బ అని అంటారు. అట్లా అయితే ఇంకొకటి ఎక్కడో దూరంలో ఒక 200 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఒక సేవకుడు ఉండి, మా దగ్గర 2-3 రోజులు స్పెషల్ మీటింగ్స్ పెట్టండి కదా, అలా ఆయన్ని పిలిపియండి అన్నాడు. మీరు వచ్చి లీడ్ చేయండి అన్నాడు. అంటే మొట్టమొదట ఫస్ట్ మీటింగ్ 300 మంది వచ్చినారంట. వచ్చిన కూర్చోబెట్టి ఈయనే చెప్పుకున్నాడంట బోధ. రండి వచ్చి ప్రార్థన చేసి స్టార్ట్ చేయమంటే ఈయన బోధ చేసినాడంట. మీటింగ్ అయిన తర్వాత ఏంది బ్రదర్, ఆయన్ని పిలిపిస్తే నువ్వు చెప్పిన వాక్యం అంటే బై సీయింగ్ ద మాబ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ అన్నాడంట. అంటే గుంపు పెరుగుతుంటే ఆత్మ పెరుగుతుంటుంది వీళ్ళకి, గుంపు తగ్గిపోతే ఆత్మ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అటువంటిది కాదు. ఏం చేసినాడు, వెళ్ళిపోయినాడు. అందరిని వదిలిపెట్టి తార్సుకు వెళ్ళి వెతికి పౌలను పట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళని పోషించేటట్లుగా చేసినాడు. ఎంత విశాల హృదయం చూడండి, ఎంత విశాల హృదయం. కొంతమంది పెద్ద పెద్ద బోధకులు కూడా నాకంటే వాడు బోధ బాగా చేస్తాడని తెలుసు, ఒకవేళ వాడిని నిలబెడితే నన్ను పిలువరేమని భయం. ఇటువంటిది మనం ఉండకూడదు. నమ్మకమైన వాడు ఏం చేయాలా, దేవుడు నీకు ఏదైతే ఇచ్చినాడో దాన్ని తప్పకుండా ఏం చేయాలా, వృద్ధి చేసేటువంటి వారిగా ఉండాలి. ఇంకా 2 విషయాలు ఒక 10 నిమిషాలు చూస్తాం చూడండి. 3వదిగా చూస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. మా దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా. ఎవరి గురించి చెప్పబడింది? మోషే. దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చినాడు. దేవుడు కూడా మోషే విషయమై సాక్ష్యం ఇచ్చినాడు. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. తర్వాత 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు
కుమారుడైంది. ఆయన ఇంటి మీద ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. క్రీస్తు ఎవరంట? మోషే ఎవరు? పరిచారకుడు. క్రీస్తు ఎవరు? కుమారుడు. ఆ మోషలాగా అరణ్యము, ప్రత్యక్ష గుడారాలు, ఆ జనాంగాలు అవి లేవు. ఈ జనాంగాన్ని తట్టుకోలేకుండా ఉన్నాం. నా జనాంగాన్ని ఏం తట్టుకుంటాం మనం? చెప్పండి. నమ్మకమైనటువంటి వాడు, నమ్మకమైన వాడు దేవుని ఇల్లంతటిలో, నువ్వు కూడా దేవుని యొక్క ఇంటిలో దేవుడు మనకి ఏది పరిచయం అప్పగిస్తాడో దాని విషయమై ఎంతో నమ్మకస్తులంగా మనం ఉండాలని దేవుని యొక్క కోరిక. వాళ్ళు సేవకులే కానీ, నాయకులే కానీ, ఎవరైనా కానీ దేవుని యొక్క ఇంటిలో మనకు అప్పగించమని, పెద్దది కానీ చిన్నది కానీ, పెద్దది దేవుని మహిమ కొరకు చేస్తే బహుమానం, మన సంతోషం మన ఘనత కొరకు చేస్తే తీర్పు. అది చిన్న దాంట్లోనైనా దేవుని యొక్క ఇంటిలో నమ్మకం. భక్ష్యం గారు అనేవాడు, ఊడ్చేవాళ్ళు, చేపలు వేసేవాళ్ళు, దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద మీటింగ్. దే ఆల్సో విల్ రిసీవ్ ద సేమ్ రివార్డ్ అని అన్నాడు. దే ఆల్సో విల్ రిసీవ్ ద సేమ్ రివార్డ్. కనుక మాట చేత కానీ, క్రియ చేత కానీ మనం ఏది చేసినప్పటికీ ఎట్లా చేయాలనండి? మనుషులకు కనబడవలనని, కంటి కొరకు కాకుండా శుద్ధాంతకరణము కలిగినటువంటి వారై ఎట్లా చేయాలంట? ప్రభువుకు చేసినట్లే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమ కొరకు చేయండి. మన సేవకు వచ్చిన కొత్తలో హెబ్రోన్లో ఊడ్చే డ్యూటీ మాది. మీరు కూడా ఊడవలేరు. మేము రెండు చీపులు పట్టుకొని ఊడ్చేవాళ్ళం. ఒక్కోసారి 4 చేపలు మోసుకొని పోయి వేసేవాళ్ళం. మేమంతా ఇట్లా పనులు చేస్తూ ఉంటే సిస్టర్స్ అంతా చక్కగా తయారై సండే స్కూల్కి ఇద్దరు పోతూ ఉండేది. వాళ్ళ ముందు మేము ఊడవాలి, కానీ మాకు ఎప్పుడు సిగ్గుని అనిపించలేదు. ఎప్పుడు కూడా సిగ్గుని అనిపించలేదు. మా పాటికి మా పని, దేవుడు ఇచ్చిన పని అని సంతోషంగా చేసుకుంటూ వెళ్ళేటువంటి వారు. అందులో ఒకరు చీపులన్నీ తెచ్చి ఆడేసుకొని ఒక 5 మందో 7 మందో ప్రార్థన చేసుకొని ప్రారంభించేటప్పుడు అందులో ఎవరో ఒకరు ప్రార్థన చేసుకో, ప్రభా నీ మందిరంలో ఊడ్చేదానికి కూడా యోగ్యులం కాదని. ఏమన్నాడు? ఊడ్చేదాన్ని కూడా మేము యోగ్యం. ఆ ప్రార్థన నాకు గుర్తుంది. 45 years బ్యాక్ చేసినాడు ఒక ఆయన. నీ మందిరంలో ఈ పనికి ఊడ్చేదాన్ని కూడా మేము యోగ్యులం కాదు. కనుక అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంతోషంగా, నమ్మకంగా దేవునికి ఇంటిలో ఏ పని అయినా కంటికి కనబడదు. అప్పుడేముంది? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతుంది. నువ్వు ఉద్యోగంలో కూడా అంతే. నువ్వు శరీరంలో చేసినందుకు నీకు జీతం. అయితే దేవుని మహిమ కొరకు అక్కడ నువ్వు చేసినందుకు ఇక్కడ పెన్షన్ ఇస్తారు అంతే. అయితే ప్రభు దగ్గర ప్రతిఫలమును స్వాస్థ్యం అంటే వన్స్ఫరాల్ ఫర్ ది ఇటర్నిటీ, నిత్యమైన స్వాస్థ్యం. చివరి దగ్గర చూడండి దేవుని వాక్యంలో ఎబ్రియులకు అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో 15వ వచనం తెలుగులో చదవండి. ముందు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ప్రభునందు విశ్వాసం కలదానని నా ఇంటికి వచ్చి ఉన్నాడని వేడుకొని మమ్మను. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? And when she was baptized and her household, she besought us, saying, If ye have judged me to be faithful to the Lord, if ye have judged me that I am faithful to the Lord, నేను ప్రభువునకు నమ్మకస్తురాలనని మీరు ఎంచినట్లయితే నా ఇంట్లోకి వచ్చి ఉండి. ఏమైంది? ప్రభు నన్ను నమ్మకమైన దాన్ని ఎంచి ఉంటే రండి, మేము మా ఇంట్లోకి రండి, మా ఇంట్లోకి వచ్చి ఆతిథ్యం తీసుకోండి, సేవ చేయండి, పరిచర్య చేయండి. కనుక 4వది ఏం చూసుకుంటాం? దేవుని సేవ విషయమైనటువంటి నమ్మకత్వం. ఇప్పుడు పౌలు, శీల వాళ్ళు సువార్త చేసినారు. దేవుని వాక్యంలో నీతిమంతునిగా ఎంచిన వానికి నువ్వు నీళ్ళు ఇచ్చిన, నీతిమంతుని ఎంచిన వానికి నీతిమంతుని కాదు, ప్రవక్తగా ఎంచిన వానికి ఈవెన్ దో యు ఆర్ నాట్ ఏ ప్రాఫిట్ బట్ యూ విల్ బికమ్ ద పార్టేకర్ ఆఫ్ ద రివార్డ్ ఆఫ్ ద ప్రాఫిట్స్. చూసినారా? మనం ప్రవక్తలం కాకపోయినా
భక్తులు రేపు పొందబోయేటువంటి ఆ బహుమానంలో జీవితంలో నాకు కూడా భాగం అనేది ఉంటూ ఉన్నది. వెరీ సింపుల్ లేడీ, ఈజ్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్. ఏం పని చేసేదామె? ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటిది ఆమె. ప్రభుని అంగీకరించింది అంతే. ఇమ్మీడియట్లీ షీ స్టార్టెడ్ సర్వింగ్ ద లార్డ్. నేను చేయలేను, నేను అమ్ముకొని వస్తా పొడి. పొద్దున్న లేచేది, వాళ్ళు చెప్పిన వాక్యం వినేది, ఏం చేసేది? బ్రేక్ఫాస్ట్ చేసేది, దాని తర్వాత పని చేసేదానికి వెళ్ళిపోయేది. వీళ్ళు కూడా భోజనం సిద్ధపరిచి, మీరు సేవ మీద పోండి, నేను వ్యాపారం మీద పోతాను. మీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వచ్చి మా ఇంట్లో భోజనం చెయ్యండి. మళ్ళీ సాయంత్రం ఏమో చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని వస్తే వాళ్ళు వాక్యం చెప్తే ఒక సంఘం అనేది ఏర్పడడం. సంఘాలు అట్లా ఏర్పడి గొప్ప గొప్పలు పోయి బోధలు చేస్తే కాదు. ఒక చిన్న ఉద్యోగస్తుడు పోయి తనకు వచ్చే ప్రభు భావం పక్కన పెట్టి పక్షంగా చెప్పి ఎవరన్నా పిలిపిస్తే వాళ్ళు సండే టు సండే కానీ లేదా సాటర్డే సండే ఉండి వాళ్ళు తీసుకుని వెళ్ళిన గురువులు దర్శించి వాళ్ళు అట్లా ప్రభులోకి రావడం, ఒక ఇంట్లో కూడుకోవడం, తర్వాత స్థలం తీయడం, పెద్ద మందిరాలు కావడం జరిగింది. బట్ బిగినింగ్ వాజ్ బికాస్ ఆఫ్ ఫెయిత్ఫుల్ పీపుల్. ఈవెన్ దో దే ఆర్ సింపుల్ పీపుల్, దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ through whom God cannot work because they are not willing to be faithful to the Lord. అదే చిన్న సాధారణమైన వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యములను చేసుకునే దాని కొరకు సాధనములుగా వాడుకోగలడు. ఆమె వారికి భోజనం చేసి పెట్టింది, లేదా బట్టలు ఉతికే ఇచ్చిందో, లేకపోతే తమ పడకలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పోయి వరండాలో పండుకున్నారో మనకు తెలియదు. అంటే ప్రభుని అంగీకరించినంతనే ఎంత గొప్ప గ్రహింపు వచ్చిందో చూడండి. ఆమెకి దేవుని రక్షించాడు, దాని కొరకు దేవుని సేవ చేసేదాని కొరకు. లూకా 1 చివరిలో ఉంటుంది, జీవితకాలం అంతే నిర్భయమై పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడానికి రక్షణ మనకిచ్చింది. రక్షణ వల్ల ఎవరికి ప్రయోజనం? నాకు ప్రయోజనం. అది నన్ను రక్షించి దేవునికి ఏం ప్రయోజనం? ఇంత క్రైమ్ చెల్లించి జీవితకాలం అంతా నిర్భయమై ఆయనను సేవించాలి. మీరు చదువుకోండి. మరి 1 తెస్సలోనికీ 1వ అధ్యాయంలో ఏముంటుంది? నిర్జయమైన విగ్రహాలను విడిచిపెట్టి సజీవుడు సత్యవంతుడైన దేవుని వైపు తిరిగి రాబో ఉగ్రత నుంచి తప్పించే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చునని ఎరిగి ఏం చేసినారు? ఈ మధ్యలో దాసులగుటకు ఏమన్నది? రాబో ఉగ్రత నుంచి ప్రభు తప్పించినాడు, మళ్ళీ వస్తాడు. రాబో ఉగ్రత మళ్ళీ తప్పించిన యేసు పరలోకం నుండి వచ్చునని ఎరిగి జీవము గల దేవునికి దాసురాండ్రుగా చేయబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎవరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడంట? అల్లు తిత్తి అంటూ కుమ్మరిస్తాడా? చెప్పండి, ఎవరి మీద కుమ్మరిస్తాడు? తన దాసుల మీదను దాసురాండ్రుల మీదను తన ఆత్మ. అంటే దోస్ హూ వాంట్స్ టు సర్వ్ ద లార్డ్, ఫర్ దెమ్ గాడ్ విల్ గివ్ హిస్ స్పిరిట్. కనుక ప్రభు బలలో పాలు పొందే ముందు ఈ 4 విషయాలు మనం చూసుకున్నాం. ఏంది? హృదయంలో నమ్మకస్తుడు ఎట్లుంటున్నాడు? దేవుని ఎదుట భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. పని చేసే స్థలంలో నమ్మకస్తురాలుగా కనబడాలి. చలిలో పట్టబడిన అమ్మాయిని తీసుకొని వచ్చి నయమాని కుష్ఠరోగింట్లో పనికి పెట్టినారు. చిన్న అమ్మాయి, డాన్సెల్ అనేది ఉంటుంది. ఆమె వాళ్ళ అమ్మ నాన్న చంపినారో తెలియదు, జైల్లో వేసినారో కూడా తెలియదు. చెరపట్టుకొని వచ్చినారు ఇస్రాయేల్లో నుంచి. అయితే మరి అమ్మాయి ఎక్కడ ఉంది? ఎంత నమ్మకంగా పనిచేసిందో. పెద్దవాళ్ళే కొన్నిసార్లు తింటారు అక్కడ పెట్టింది ఇంకోరికి తెలియకుండా. ఒకసారి భక్ష్యం గారు ఆ పెద్ద అయినాడు, బెంగళూరుకు 3-4 రోజుల కొరకు పోయినాడు. ఆ రూమ్లో ఒకటి స్వీట్ ప్యాకెట్ ఉన్నది. ఆయన వెళ్ళిపోయినాడు. 3-4 రోజులు అయిపోయింది. అప్పుడు వీళ్ళు కౌంటింగ్ భక్ష్యం గారి రూమ్లో జరిగేది కౌంటింగ్. అప్పుడు ఎప్పుడు ఆయన రూమ్లోనే జరిగేది కౌంటింగ్, మేము చూసినాం. సరే అప్పుడు 3 రోజుల 4 ఆదివారం వెంకటరత్నం గారు అడిగినారంట, అదే చీమలు పడతాను కదా మనం తినేద్దామని అన్నాడంట. అంతే కురి అని అన్నాడంట. అప్పుడు చాలా బాగుండేవాళ్ళు ఆయన. అప్పుడు ఆయన అన్నాడంటే లేదు, భక్ష్యం గారు చూస్తే
మళ్ళీ ఆయన గుర్తుండడంతో ఏం కాదులే ఇన్ని రోజులు అయింది తినేసినారు ప్రార్థన చేసి ప్రార్థన చేసి తిన్నారు. 4 రోజులు అయిన తర్వాత వచ్చినాడు ఆయన ఎవరు భక్సింగ్ గారు వచ్చి వెరీ ది స్వీట్ బాక్స్ అన్నాడు. అంటే వాళ్ళు ఇట్లా తిన్నాం బ్రదర్ పలానా భక్సింగ్ గారు వెంకటరత్నం గారు వచ్చే వరకు వెయిట్ చేసి ఏమన్నాడు తెలిసిన, వాట్ ఎవర్ యూ టేక్ విదౌట్ పర్మిషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టీలింగ్ అని అన్నాడు. చూడండి అంత పెద్ద అయింది అట్లా అన్నాడు ఆయన. వెయిట్ చేసినాడు ఆయన కొరకు చెప్పాలని. అర్థం మనం ఏంది మనం ఎంత లెక్క లేకుండా ఉంటాం చెప్పండి, ఎంతో లెక్క లేకుండా ఉంటాం. కనుక మనం ఎక్కడున్నా ప్రభుత్వంలో ఉన్నా ఎక్కడున్నా మనం నమ్మకస్తులంగా ఉండాలి. దేవుని ఇంటిలో నమ్మకస్తులంగా ఉండాలి. దేవుని సేవలో కూడా నేను ప్రభు మనల్ని నమ్మినాడు. చివరి వచనం నుండి 2 తిమోతి 2వ అధ్యాయం 1 తిమోతి అనుకుంటాను. చూడండి మొదటి అధ్యాయంలో చూడండి 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వం దూషకుడును హింసకుడును తన పరిచయుడికి నియమించి ఏం చేశాడు? దేవుడు నన్ను నమ్మకమైన వానిగా, నువ్వు నమ్మకస్తుడు నేను చెప్పుకోలేదు, దేవుడు నన్ను నమ్మకమైన వానిగా ఎంచినాడు. రెండోది బలపరిచినాడు. ఏమన్నాడు? నియమించింది ఆయనే, నమ్మకమైన వాడిని ఎంచింది ఆయనే, బలపరిచింది కూడా ఆయనే. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తునకు నేను ఎట్లున్నాను? కృతజ్ఞుడనై ప్రభు బలలో పాల్పొందిను. ప్రభు మన కొరకు చెల్లించినటువంటి ఖరీదనను మనం జ్ఞాపకం చేసుకొని ఈ విషయాలన్నింటిలో నమ్మకంగా ఉండేదాని కొరకు ప్రభుకు మనల్ని అప్పగించుకోవాలి. ప్రభుకు ఆయన ఎదుట నమ్మకస్తులు అంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉంటూ లోకంలో ఏ స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ ప్రభు కొరకు నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. దేవుని ఇంటిలో కూడా నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. 4వదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే సేవ విషయమైనటువంటి ఆ ఒక ఉదాహరణకు పోటీ స్త్రీకి ఎంత పరిచర్య దేవుడు చేయించినాడంటే ఈ లోకంలో మనల్ని ఒక్కొక్క స్థానంలో ఉంచి ఒక్కొక్క స్థలంలో ఉంచి ప్రభు మనల్ని హెచ్చరించినాడంటే రేపు ప్రభు మనల్ని లెక్క అడగడా, ఎవరికి ఎక్కువగా ఇస్తాడో వారిని ఎక్కువ లెక్క అడుగుతాడనేది దేవుని వాక్యం చెప్తుంది. కానీ ప్రభు బలలో పాల్పొందడం, ప్రభు ఖరీదానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నమ్మకస్తులు ఉండేదండి. ఆయన నమ్మదగినటువంటి వాడు, మనం కూడా నమ్మకస్తులంగా ఉండేదాని కొరకు అన్ని పరిస్థితుల్లో ప్రభుకు అప్పగించుకొని ఈ 4 విషయాలలో కూడా ఎక్కడ కొడతబడి ఉన్నామో మనం సరి చేసుకొని ప్రభుకు అప్పగించుకుంటూ ప్రభు బలలో యోగ్యంగా పాల్పొందుదాం. ప్రార్థన చేసుకుంటాం.